గౌరవ హైకోర్టు ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి 63 నోటీసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి జారీ చేసింది. హైడ్రా వచ్చాక బుల్డోజర్లు వెళ్ళి చాలా ఇళ్లపై అలాగే బిల్డింగ్లపై దూసుకెళ్లిపోయి అవన్నీ రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గా కొనసాగాలని చాలా మంది కోరుకుంటున్నారు. గచ్చిబౌలిలో FCI లేఅవుట్ అంటారు, అంటే ఇప్పుడు 1970s లో వేసిన లేఅవుట్ చాలా మంది కొనుక్కున్నారు. దాంట్లో LRS కూడా అయినాయి. ఆ లేఅవుట్ కూడా మనం గూగుల్ మ్యాప్ లో చూస్తే కనుక 2015 దాకా లేఅవుట్ అది క్లియర్ గా రోడ్లు అన్ని కనబడుతుంటాయి. అన్ని ఉంటే ఆ ప్లాట్లన్నీ కొట్టేయాలని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, ఇతను మొత్తం చెరిపేసి దౌర్జన్యం అంటే అడిగేవాడు ఎవడు లీడ్ అనేసి అన్నమాట. అంటే వీళ్ళు సిస్టమ్ ని బైపాస్ చేసి ఎలా వచ్చారంటారు? ఓ దొంగ డాక్యుమెంట్, మీ ల్యాండ్ నా ల్యాండ్ అని నేను సర్టిఫికేట్ ఇస్తాను, ఎవరో తహసీల్దార్ నుంచి తీసుకొచ్చుకుంటాను, తెచ్చుకొని నేను ఆ డాక్యుమెంట్ మీద పోయి నేను మొత్తం బిల్డ్ చేస్తాను, సిస్టమ్ అది బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటాను అంటే ఒక తప్పుని రైట్ గా కన్వర్ట్ చేయడం మొదలవుతారు అన్నమాట. ఇది ఓల్డ్ సిటీలో తయారు చేసి MIM సంబంధించిన MLC బిల్డింగ్స్ ఉన్నాయి, MLL బిల్డింగ్ అన్ని కూలగొట్టే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాం, అన్ని జరుగుతుంటది. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాం. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు ప్లాట్లు అమ్మేసి ఆ యాక్సెస్ కూడా వాళ్ళకి లేకుండా వీళ్ళే ఆక్యుపై చేసుకుని బలవంతంగా అది ఇన్ఫ్లేట్ చేసిన ప్రైసెస్ కి వాళ్ళ డబ్బులు ఇక్కడ పెట్టి కూర్చున్నాడు అంటారు. ముఖ్యమైన ఒకడు ఉన్నాడు అమీన్పూర్ లో, రన్నింగ్ ఏ క్రిమినల్ మాఫియా. అతను ఏంటి 22 కేసులు ఉన్నాయి. డబుల్ మర్డర్ కేసు ఉంది, అక్కడ నరుకుతారు, రోడ్ల మీద నరికి చంపుతారు, డబ్బులు వసూలు, కిడ్నాపింగ్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. అట్లాంటి వాళ్ళు మనం భరించాలా? కాదు కదా. రాత్రికి రాత్రి మాకు నోటీసులు అంటించారు, ఎక్కడ పోవాలి మేమని గుండెలు చించుకుని అరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇన్నాళ్ళు జరిగిన హైడ్రా మీద జరిగినటువంటి ప్రచారం ఏంటంటే ఆ నష్టపోయిన 100 మంది చూపిస్తున్నారు, కానీ మూసీలో కూడా చాలా బిల్డింగ్లు కూల్చడానికి హైడ్రా మొత్తం వేలాది బిల్డింగ్లు తీసేసి ప్రాజెక్టు తయారు చేస్తుందని చెప్పి వాళ్ళంతా తయారయ్యారు. అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి, జనాల్ని తప్పుదో పట్టించడానికి రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు చేసుకుంటూ వచ్చారు. అది ఎవడైనా కానీ కూడా రంగనాథ్ గారు ఇక్కడ అడక్క మానలేకపోతున్నాడు. గత ప్రభుత్వాలకి ఇది తట్టలేదా, వాళ్ళకి తెలియలేదా, లేక చిత్తశుద్ధి లేదా? గత ప్రభుత్వాలు అనేది కాదు, కానీ రాజన్ గారిది స్టేటస్ కో ఆర్డర్ వాస్ గివెన్ ఇన్ 2014. 10 ఏళ్ళు స్టేటస్ కో మీద నడుస్తుంది, బెంచ్ మీద రావు అనమాట. ఎందుకు ఆగిందంటారు అది? ఇప్పుడు అర్జెంటుగా అందరికీ భయం ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి కింద ఒకప్పుడు చెరువు ఉందా అని వెతుక్కోవాలా? లేదు, అవసరం లేదు, అలా లేదు కదా. మా ఇల్లు కూడా ఎవరో అన్నారనమాట, చెరువులో ఉంది, బఫర్లో ఉందని ఎవడో పెట్టారు. బట్ ఈ హైడ్రా క్రమంలో మీకు బెదిరింపులు వచ్చాయి సార్? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నగరానికి ఏమైంది అంటే, ఒకప్పుడు ఏమైందో తెలియదు కానీ హైడ్రా వచ్చాక మాత్రం చాలా జరిగిపోయాయి. నిష్పక్షపాతంగా ఒకసారి చూస్తే హైడ్రా వచ్చాక బుల్డోజర్లు వెళ్ళి చాలా ఇళ్లపై అలాగే బిల్డింగ్లపై దూసుకెళ్ళిపోయి అవన్నీ డెమాలిష్ చేసిన మాట వాస్తవం. చాలా ఏరియాస్లో ఒకప్పుడు వర్షం పడితే మునిగిపోయే పరిస్థితుల నుంచి నగరానికి విముక్తి లభించింది, ఇది వాస్తవం. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెరువుల మీద కూడా బిల్డింగ్లు కట్టేసే వైనం ఏదైతే ఉందో దానికి చెక్ పడింది, ఇది వాస్తవం. ఇన్ని మంచి పనులు జరిగినా కూడా ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి 63 నోటీసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి జారీ చేసింది. రంగనాథ్ గారు లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్కి ఇవన్నీ తెలిసి జరిగాయా, లేక కొన్ని తెలియకుండా వెళ్ళి అడ్డుపడడం వల్ల జరిగిన పరిణామాలా? మనతో పాటు వాళ్ళ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్, అవార్డు కూడా అందుకున్న ఆఫీసర్, ప్రజల మన్ననలు అందుకున్న ఆఫీసర్. ఇవాళ చిక్కుల్లో ఉన్నారా రంగనాథ్ గారు? మాట్లాడదాం. రంగనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. యా, థ్యాంక్ యూ. సో ఇన్ ఫ్యాక్ట్ నేను కూడా ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ డిస్కషన్ ఆర్ ఒక టాక్ లైక్ దిస్ విత్ పీపుల్ లైక్ యూ, స్వప్న. ఎందుకంటే మీరు డెప్త్ ఉన్న, ఇంటలెక్ట్ ఉన్న కొంతమంది జర్నలిస్ట్లో ఐ సీ యూ యాజ్ వన్. సో మనం మాట్లాడేటప్పుడు కూడా వీ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డెప్త్ అనమాట. సో అది విల్ ట్రై టు సీ దట్ ఎందుకంటే ఏదో పైన సూపర్ఫిషియల్లో ఏదో
పెదవాడి ఇల్లు కూలగొడుతుంది హైడ్రా, ఉన్నవాడి ఇల్లు టచ్ చేయదు. ఇట్లా ఈ జనరల్ జరుగుతున్న కొంత నార్మల్గా జరిగే కొన్ని సోషల్ మీడియాలు ఎవరైతే కనుక వాళ్ళ ఏది స్వలాభాల కోసం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం చేసినటువంటి ఆ నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ షో ద్వారా కూడా ఐ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్. అండ్ మీరు అన్నట్టు నేనేం చిక్కులు ఏమి లేను. సో ఇందాక మీరు అంటున్నారు ఏది హైడ్రా కమిషనర్గా చిక్కులు ఏం లేదు. కంటెంప్ట్ నోటీసెస్ ఎస్, కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ కంటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఒకసారి మీరు చూస్తే కనుక, సో నేను ఆ రోజు హైకోర్టు ఏదైతే కనుక ఆర్డర్ వచ్చిన రోజు కూడా నేను ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినప్పుడు కూడా దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది అంటే నా మీద కంటెంప్ట్ ఉన్న కేసెస్ ఎవరు వేశారు. ఉదాహరణకి మీకు చెప్తే కనుక ఒక దాదాపు 9-10 కేసులు నల్లమల్లారెడ్డి అని వాళ్ళ నుంచి ఉన్నదన్నమాట. నల్లమల్లారెడ్డి ఏం చేశాడు, గట్కేసర్ దగ్గర అతను ఒక దాదాపు 100 ఎకరాలు ఏదైతే ప్లాట్స్ వేసి ఉన్నాయో దాన్ని ఎవరో సింగరేణి కార్మికులు 2200 మంది పైన వాళ్ళు ఎప్పుడో కొన్నారు. ఎప్పుడో 1990s ఆ టైంలోనే జరిగింది లేఅవుట్ కొన్నారు. అది అనాథరైజ్ లేఅవుట్, అంటే పర్మిషన్ లేకుండా అప్పుడు పంచాయతీలు అప్రూవ్ చేసేది ఆ టైంలలో అంతా. బట్ అనాథరైజ్ లేఅవుట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఏం కాదు అది. ఎందుకంటే దానికి వాళ్ళకి చట్టపరంగా సేల్ డీడ్ అవుతుంటుంది, ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది, డాక్యుమెంటు, ఓనర్షిప్ టైటిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కొన్నవాళ్ళు చాలామంది సామాన్యులు, అంటే పనిచేసే సింగరేణి కార్మికులు, రోజువారీ డబ్బుల్ని జాగ్రత్తగా జమ చేసుకుంటూ ఏది రూపాయి కూడబెట్టుకొని పిల్లల కోసం, లేకపోతే పిల్లల చదువుల కోసం, లేకపోతే వాళ్ళ మ్యారేజెస్ కోసం ఓ ఫ్యూచర్ దీంతో ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేది మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఎనీబడి చేసిన ప్లాట్స్ అన్నిటినీ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బీయింగ్ ఎన్ అనాథరైజ్డ్ లేఅవుట్ తీసుకొని దాన్ని ఏం చేస్తాడు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 10 కిలోమీటర్లది దాదాపు ఒక ఏది కోటల చుట్టూ కడతాడు చూసారా, అలా కడతాడు అనమాట. కట్టేసి దాన్ని ఏం చేస్తాడు, ఒక్కొక్క అది వచ్చేసి 10 అడుగులు 15 అడుగులు ఉంటుంది ఆ గోడ. ఒక ఏదో జైల్లో ఉంటాయి చూసారా అట్లా గోడలు కట్టినట్టు కట్టి ఎంట్రీ ఇతని కంట్రోల్లో ఉంటుంది. అంటే ఒక గేట్ పెడతాడు, ఎంట్రీ ఎగ్జిట్ కూడా అక్కడ ఇతని సెక్యూరిటీ ఉంటుంది. లోపల ప్లాట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్లాట్స్ని కూడా చాలా వరకు చరిపేశాడు. ఈయన రోడ్లు ఈయన సొంతగా మళ్ళీ మార్చేసి ఉన్న లేఅవుట్ని తీసేసి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని ఇది ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ అంటే ఇష్టం అనమాట. అంటే ఏదైనా కానీ చేసుకుంటూ అతను చేస్తున్న దాన్ని హైడ్రా డెమాలిస్ట్ దట్ కాంపౌండ్ వాల్. ఆ రోడ్స్ అన్ని ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు లేఅవుట్ ప్రకారం ఉన్న రోడ్స్ అవన్నీ ఉన్నాయి, అన్నింటినీ ఓపెన్ చేసాం అన్నమాట. చేసిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళిన తర్వాత హీ ఫైల్డ్ అబౌట్ అతనే 10 కేసులు నా మీద కంటెంప్ట్ కేసెస్ వేశాడు. అంటే నేను చెబుతుంది 23లో 10 ఆయన తీసేయండి పక్కన. సో 53 మిగిలాయి. 53 ఎట్లా అంటే నేను చెబుతున్నాను, అంటే మీకు ఒక్కొక్కటి నేను చెబుతున్నాను. సో దిస్ ఈజ్ వన్. ఏంటి అతను వాట్ ఈస్ మల్లారెడ్డి, హీ రన్స్ ఏ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, హీ హాజ్ స్కూల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, క్రిమినల్ కేసెస్ కూడా హైడ్రా ఫైల్డ్ ఆన్ హిమ్. దే బీన్ మేనేజింగ్ ది సిస్టమ్స్ అండి. అట్లా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వ్యవస్థల్ని ఎక్కడికక్కడ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆ పంచాయతీలో ఉన్న వాళ్ళని పెట్టుకొని చేస్తారు. అగ్రీడ్ సార్, ఐ డోంట్ కట్ త్రూ సార్, కానీ మీరు యూ గేవ్ మీ పర్మిషన్ టు బి యాజ్ క్యాండిడేట్ యాజ్ పాసిబుల్ కాబట్టి ఇప్పుడు నల్లమల్లారెడ్డి వెళ్ళి పర్మిషన్ సిస్టమ్ని మేనేజ్ చేశాడా అవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్స్ ఇక్కడ వీళ్ళ ప్లాట్లు బయటకు వచ్చాయి. ఇంతకుముందు ఏం జరిగేది, ఇతను గోడగట్టి ఏం చేశాడు, లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు ప్లాట్లకి. ఎవరన్నా వాళ్ళు అమ్ముకోవాలంటే అక్కడ 30,000 ఉంటాయి కనుక ఇతనికి అమ్మాలి 10,000కి, ఇతనికి 10,000 అమ్మాలి. అంటే ఇక వేరే వాడు కొనే పరిస్థితి లేదు ఆ ప్లాట్లు. లేదా ఏదైనా చిన్న ఏదో కిరికిరి పెట్టి ఇదనే తీసేసుకునేవాడు అనమాట. అంటే దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ వర్. అంటే ఏం చేస్తున్నారు, కార్మికుల ప్లాట్లు కొట్టేయడానికి చేస్తున్న దాంట్లో హైడ్రా ఎప్పుడైతే అడ్డుపడ్డదో మా మీద కోర్టుకు వెళ్ళి ఏదో స్టేటస్కు ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత కూడా మేము వైలేట్ చేసామని కంటెంప్ట్ కేసులు వేసాడు. ఓకే, సో ఒక ఆర్డర్ తెచ్చుకొని ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, దాని మీద కంటెంప్ట్లోనే అండ్ వీల్ హ్యాండిల్ ఇట్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. హైడ్రా హ్యాస్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్, నల్లమల్లారెడ్డి ఆల్సో హ్యాస్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. ఆయనకి దాదాపు వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్స్ అంతా ఊరినే ఉండరు, వీళ్ళకి ఒక మొత్తం చాలా మందిని అడ్వకేట్స్ ఒక లీగల్ టీంను పెట్టుకుంటారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఇలాంటి రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు ప్లాట్లు అమ్మేసి ఆ యాక్సెస్ కూడా వాళ్ళకి లేకుండా వీళ్ళే ఆక్యుపై చేసుకుని బలవంతంగా అది ఇన్ఫ్లేట్ చేసిన ప్రైసెస్కి వాళ్ళ డబ్బులు ఇక్కడ పెట్టు కూర్చున్నాడు అంటారు. అదొక ఎగ్జాంపుల్. మీకు చెప్తున్నాను, కబ్జా చేశాడండి ఇతనే. కబ్జా చేస్తున్నాడు అనమాట. ఏది వేరే వాళ్ళ ప్లాట్లని కొట్టేయాలనే ప్రయత్నంతో జరుగుతున్న ప్రయత్నం ఇది. ఓకే, సో ఇలా మీకు ఎగ్జాంపుల్ ఇట్లా మీకు చెప్తూ పోతాను. మీకు చూడండి, ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ సంధ్యా శ్రీధర్ రావు అని చెప్పేసి ఉంటారు. ఆయన మీద దాదాపు 40 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆయన ఏం చేస్తాడు, గచ్చిబౌలిలో ఇట్లానే FCI లేఅవుట్ అంటారు అనమాట. ఆ FCI లేఅవుట్ ఎప్పుడో 1970sలో వేసిన లేఅవుట్, చాలామంది కొనుక్కున్నారు. దాంట్లో కొనుక్కొని ప్లాట్స్ అన్ని ఇవన్నీ కూడా అక్కడ కూడా LRS కూడా అయినాయి, రెగ్యులరైజ్ అయినాయి అనమాట.
ఓకే, రెగ్యులరైజ్ అయింది, అంతా అయింది. ఆ లేఅవుట్ కూడా మనం గూగుల్ మ్యాప్లో చూస్తే కనుక 2015 దాకా లేఅవుట్ అది క్లియర్గా రోడ్లు అన్నీ కనబడుతుంటాయి. అన్నీ ఉంటే లేఅవుట్ని అంతా చెరిపేసి ఆ ప్లాట్లన్నీ కొట్టేయాలని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, ఇతను మొత్తం చెరిపేసి దౌర్జన్యం అంటే అడిగేవాడు ఎవడు లీడనేసి అనమాట చేసి మొత్తం జరిపేసేసి ఇతను తీసుకుంటాడు అన్నమాట. తీసుకొని ఏం చేస్తాడు, మొత్తం దాని చుట్టూ ఇతను లోపల మొత్తం ఫెన్స్ చేసుకొని 20 ఎకరాలు హార్ట్ ఆఫ్ గచ్చిబౌలి, మన గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఐఎస్బీకి వెళ్తుంటే ఆ జంక్షన్ దగ్గర ఉంటుంది. అక్కడికి గజం 3 లక్షల పైన ఉంటుంది. అంటే ఎంత ఉంటుందంటే ఒక సపోజ్ ఎవరో ఒక 300 గజాలు ఉందనుకోండి, 10 కోట్ల ప్రాపర్టీ అతనికి. అట్లా దాదాపు 20 ఎకరాలు అంటే ఎంత ఎకరా మీరు లెక్కేసుకున్నా కానీ కూడా 3 లక్షల గజం చొప్పున వేసుకున్నా కానీ కూడా అది దాదాపు అది 100,000 కోట్లలో ఉంది, 6,000 కోట్ల ప్రాపర్టీ అది. సో అది ఏం చేస్తున్నాడు, ప్లాట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలని చెప్పి ఇతను కూడా మొత్తం తీసుకొని లోపల షాపులో పెట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తూ అక్కడ సిస్టమ్స్ని హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తాడు, కోర్టు ఎవడన్నా వెళ్తే కనుక అక్కడ పని కానివాడు, రోడ్లు వేయనివాడు, రోడ్లు వేస్తే చెరిపేస్తాడు, బిల్డింగ్ పర్మిషన్ రానివాడు. ఎందుకంటే వాళ్ళు రోడ్లు లేవంటాడు. రోడ్లు ఉన్నాయి కదా, లేఅవుట్ మనం 2015 గూగుల్ దాకా చూపించాము, శాటిలైట్ ఇమేజెస్ తీస్తే క్లియర్గా లేఅవుట్ ఉంది. అప్పటిదాకా రోడ్లు ఉంటాయి, అన్నీ జరిపేస్తున్నారు. అంటే వీళ్ళు సిస్టమ్ని బైపాస్ చేసి ఎలా వచ్చారంటారు? అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న పాలకులు అంటారా, లేక పాలకులే కాదండి. ఏమవుతుందంటే ఆఫీసర్స్ ఉంటారు కింద, ఎవరో అందరు కాదు, నేను కొంతమంది ఉంటారు సిస్టంలో ఒక తప్పుని తయారు చేస్తారన్నమాట. ఒక తప్పుని రైట్ చేయడానికి ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొస్తారు, దొంగ డాక్యుమెంట్ ఒకటి పట్టుకొస్తారు, ఎవరో ఉంటాడు కదా, ఎవడో మేనేజ్ చేయగలిగే ఒక అధికారితో ఒకటి తీసుకొస్తారు. దాని మీదే ఒక బిల్డ్ అవుతుంది అనమాట. అంటే ఒక తప్పుని రైట్గా కన్వర్ట్ చేయడం మొదలవుతారు అనమాట. ఓ దొంగ డాక్యుమెంట్, మీ ల్యాండ్ నా ల్యాండ్ అని నేను సర్టిఫికేట్ ఇస్తాను, ఎవరో తహసీల్దార్ నుంచి తీసుకొచ్చుకుంటాను, తెచ్చుకొని నేను ఆ డాక్యుమెంట్ మీద పోయి నేను మొత్తం బిల్డ్ చేస్తాను, సిస్టమ్ అది బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటాను, లేకపోతే ఇట్లా రకరకాలు కొట్టాయి. కొల్యూసివ్ లిటిగేషన్ ఉంటుంది. నేను ఖమ్మంలో చూసేవాడిని, విచిత్రంగా ఉండేది. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరో ఎక్స్ అనేవాడి ల్యాండ్ ఉందనుకుందాం కాసేపు, అతను అమెరికాలో ఉంటాడు, మన ఇద్దరం ఆ ప్లాట్ కొట్టేద్దాం అని చూస్తాం. ఎవడో అతనికి 1000 గజాలు, 300 గజాలు, 200 గజాలు ప్లాట్ ఉంటుంది. అతను అమెరికాలో ఉంటాడు, అతనికి తెలియదు, అతను ఏదో ఇక్కడ కొనుక్కున్నాడు, ఖమ్మంలో కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఈ హైదరాబాద్ కూడా ఇట్లానే సేమ్ జరుగుతున్నాయి అనమాట. చేస్తే మన ఇద్దరం కేసులు వేసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని, ఆ వ్యక్తికి తెలియదు అసలు, ఆ అమెరికాలో ఉన్న వ్యక్తికి అసలు ఏం జరగదు. మన ఇద్దరం వేసుకొని ఇద్దరం రాజీ పడతాం, లోక్ అదాలత్లోకి వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుంటాం, ఆర్ సివిల్ కోర్టుకు వెళ్ళి ఒకటి మా ఇద్దరం అనుకొని, ఇద్దరం ఇట్స్ కొల్యూసివ్ లిటిగేషన్. అంటే ఓనర్ కానీ ఇద్దరు కొట్టేయాలనుకుని ఇద్దరు చేసి ఏం చేస్తారు, దాని మీద ఒక లీగల్ ఇది ఒకటి తెచ్చుకుంటాం, ఏది డైరెక్షన్ ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో పట్టుకొస్తాం. దాంతో పట్టుకొని కోర్టుకి తప్పుదో పట్టిస్తున్నారు. అది నేను అనేది. నేను ఇచ్చిన అప్పుడు ప్రెస్ రిలీజ్లో కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పించినప్పుడు ఇచ్చింది కూడా అదే. కోర్టుకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. అటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలి. బట్ సార్ దీంట్లో ఇప్పుడు మేము చేస్తున్న లోతుకుంట అనే ఇష్యూ ఏదైతే వస్తుందో అక్కడ దాంట్లో తహసీల్దార్ ఒక సస్పెండ్ కూడా చేశారు 2016లో. చీఫ్ సెక్రటరీ రివ్యూ చేసి క్రిమినల్ కేసులు పెట్టమంటారు. చాలా జరిగాయి. అంటే నేనేది కొంచెం లోతుల్లోకి పోతే మనకి చాలా, అంటే ఇంకా మీకు చెప్తున్నా కంటెంప్ట్ కేసెస్, దిస్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. బట్ సార్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దెన్ గౌరవ కోర్టు మరి ఇవన్నీ పరిగణలో తీసుకోలేదంటారా? గౌరవ కోర్టుకి ఇంకా మనకి కంటెంప్ట్ నోటీస్ ఇచ్చేసిందంటే కోర్టు ఏం చూస్తారండి, కోర్టు విల్ సీ ద లీగాలిటీ, రైట్? వాట్ దే విల్ సీ దట్ సిన్స్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ డూ దిస్ అని, దట్ ఈస్ ద లీగాలిటీ. ఇప్పుడు లోతుకుంట ఇష్యూలో కూడా దట్ ఈస్ ద మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్. ద కోర్ట్ సేస్ దట్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్లో కూడా అన్ని సెట్ అయిన తర్వాత నువ్వు హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ అని అంటున్నారు అన్నమాట. వాట్ మై ప్లీ ఈజ్ దట్ మీరు ఇచ్చింది ఆ కోర్ట్ ఆర్డర్ ఈజ్ ఫర్ సమ్ ఎక్స్ అనే ప్లేస్ వరకు, నేను వెళ్తుంది వై అనే ప్లేస్కి. ఈ ఎక్స్కి వైకి మధ్యలో 3 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు తెచ్చుకున్న ఆర్డర్ చార్మినార్ మీద తెచ్చారండి. మీరు వచ్చి అసెంబ్లీలో ఇల్లు కడుతుంటే నేను అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి అధికారిగా నేను అసెంబ్లీలో కడుతున్నప్పుడు నేను అక్కడ వచ్చి అడ్డుపడతాను. నువ్వు తెచ్చుకున్న ఆర్డర్ చార్మినార్ కదా, ఇక్కడ ఎలా కడుతున్నావు అని అంటాను. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. సో సేమ్ థింగ్ వి సెడ్, మీకు ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఆర్డర్ ప్రకారం నువ్వు అక్కడ చేయాలి. మాది రైటా కాదా అనేది మేము ఉన్న ప్లేస్, మేము చెప్తున్న ప్లేస్ ఇప్పుడు లోతుకుంట అనే ఇష్యూ దగ్గర తెచ్చుకొని అతను మేము చెప్తుంది ఏంటి, కంటోన్మెంట్ బోర్డులో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అది మా ల్యాండ్ అని అనడానికి ఏంటి, ఏముంది మా దగ్గర ఆధారాలు 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లాంగ్ కోఆర్డినేట్స్, అంటే మనం రేఖాంశాలు అక్షాంశాలు అంటే ఒక లాంగ్ కోఆర్డినేట్స్ ఇచ్చారనమాట. ఇచ్చి దే సెడ్ మీ GLR 243 అనేది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్, దీని కోఆర్డినేట్స్ ఇది, మ్యాప్ ఇది అని చెప్పి మాకు ఇచ్చినారు. కోఆర్డినేట్స్ వెళ్ళి పెట్టొచ్చు కదా, కోఆర్డినేట్స్ ఎలా లింక్ అవుతాయి, శాటిలైట్ తోటి లింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు GPS బట్టి మనం కోఆర్డినేట్స్ తోటి లింక్ చేసుకొని అక్కడ వెళ్ళి మార్క్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు సర్వే ఆల్సో, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి GPS తోటి వెళ్ళి అక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఆర్ DGPS సర్వే చేస్తుంటారు, ఏదైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్. రెవెన్యూ హాజ్ గివెన్ ఇన్ రైటింగ్ సేయింగ్ దట్ లోతుకుంట ఏదైతే అతను క్లెయిమ్ చేస్తున్నాడో మేము ఫెన్స్ చేస్తున్న ఏరియాకి 3 కిలోమీటర్ల దూరం ఉందని మాకు రాసి ఇచ్చారు.
అది ఎక్కడో 3 కిలోమీటర్ దూరం ఉందని రాసిచ్చారండి అది రెవెన్యూ వాళ్ళు. నేను అవన్నీ తీసుకొని చేశాను. బట్ ఆఫ్ కోర్స్ కోర్ట్ వాజ్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్ సేయింగ్ దట్ ఇది అనేది ఎనీ వీల్ గో ఫర్ అపీల్ అండ్ ఇవన్నీ జరుగుతుంది. సో మీరు చెప్పామని సార్, సిటిజన్స్కి సివిలియన్స్కి ఇన్కన్వీనియన్స్ ఆల్రెడీ కలిగించి వాళ్ళు ఇరుక్కున్న సిచ్యువేషన్స్ నుంచి మీరు కాపాడారు. కానీ 50 అడుగుల దూరంలో లేకుండింది ఒక టైంలో, అక్కడ ఇల్లు కట్టేశారు, వాళ్ళు కొనేసుకున్నారు, సెటిల్ అయిపోయారు. లెట్ మీ క్లారిఫై ఆన్ ద కంటెంట్స్, తర్వాత దీనికి కూడా వెళ్దాం మనం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ 2 చెప్పాను. సంజయ్ శ్రీధర్రావు ఇస్ వన్. ఇంకొక అతను ఎవడో బతుకమ్మ కుంట అనే దాన్ని కొట్టేయాలని చూస్తాడు, చెరువురు మొత్తం అంటాడు, నా ల్యాండ్ అంటాడు. ఏది ఒక అన్ రిజిస్టర్డ్ అతనికి ఏదో ఒక సేల్ అగ్రిమెంట్ ఎప్పుడుదో చూపిస్తాడు, చూపించి నా ల్యాండ్ అని అంటాడు. డబ్బులు కట్టింది, పేమెంట్ చేసిన అవన్నీ కూడా ఏమి ఉండవు దానికి. ఏదో కొంత ఏదో నామినల్గా ఏదో చేసినట్టు అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటీన్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. రిజిస్టర్ అయితే తప్ప దానికంటే ఒక డాక్యుమెంట్ సేల్ డీడ్ రిజిస్టర్ అయితే తప్ప దానికి ఓనర్షిప్ టైటిల్ మీద క్లెయిమ్ అనేది ఉండదు అనేది కూడా చాలా చాలా ఉన్నాయి. సరే, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ లీగల్, దట్ ఈస్ ద కోర్ట్స్ జాబ్ అనమాట. ఇంటర్ప్రెట్ చేయడం, చట్టం, న్యాయం ఇదంతా చేయడం అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్. బట్ ఫండమెంటల్గా ఐఎమ్ ట్రైంగ్ టు బి మోర్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దట్ డిబేట్. ఐ థాట్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ మీరు వచ్చినప్పుడు అరే స్వప్న వస్తుంది, షీ హ్యాస్ దట్ ఇంటెలెక్ట్ ఉంటుంది, అర్థం చేసుకునే ఇంటెలెక్ట్ ఉంటుంది, అడిగే ఇంటెలెక్ట్ ఉంటుంది, కాబట్టి మనం వీ కెన్ గెట్ ఇన్ టు డీపర్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బతుకమ్మ కుంట అతను ల్యాండ్ అని అతను క్లెయిమ్ చేస్తున్నాడు. మేము అంటాం అసలు అది చెరువు, ల్యాండ్ సంబంధం నాకు సంబంధం లేదు, అది చెరువు అని అంటున్నాం. ఎప్పటి వరకు చెరువుగా ఉంది సార్? చెరువు చరిత్ర నుంచి చెరువే చూపిస్తుంది. 1970లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు 1970లో చెరువు కింద చూపిస్తున్నారు దాన్ని. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1969-70 ఆ టైంలోనే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. చేస్తూ చెరువుకు చేస్తున్నప్పుడు బండ్ కట్ట చూపిస్తారు, బతుకమ్మ కుంట కట్ట చూపిస్తారు, దానికి సర్ప్లస్ ఇది వేరు దాని అంతా చూపిస్తారు. అంటే అలుగు, నీళ్లు పారేటటువంటి అలుగుని, అంటే నీళ్ళు నిండిన తర్వాత, చెరువులో నిండిన తర్వాత ఆ పారే వాటర్ని అలుగు అంటాం కాబట్టి దాని గురించి చెప్తారు. కట్ట ఎంత ఉందో చెప్తారు. అదంతా బతుకమ్మ కుంట 1969-70లో జరిగిన నోటిఫికేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఉంది. ఇవన్నీ వదిలేయండి, అసలు శాటిలైట్ నాసా వాళ్ళది ఉంటుంది, మన అమెరికన్ నాసా ఏజెన్సీ ఉంది కదా, ల్యాండ్ శాట్ అని వాళ్ళ శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ ద్వారా 1990s, 80sలో తీసిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయన్నమాట. అక్కడ నీళ్లు ఉన్నట్టు స్పష్టంగా, అంటే పెద్ద చెరువు ఉన్నట్టు. సో చెరువు అన్నాను, ఆయన అంటాడు చెరువు, కాసేపు చెరువు, అతను చెరువే లేదనే వాదన అతను. నెక్స్ట్ ఏమంటాడు, అది నా ల్యాండ్ అంటాడు. అరే నీ ల్యాండ్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అయ్యచ్చు, ఎందుకంటే చెరువులో రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. షికం సర్కారీ ఉంటుంది, అంటే పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటిది ఉంటుంది. షికం సర్కారీ పూర్తిగా. నెక్స్ట్ షికం పట్ట అంటే ఏకసాల పట్ట, అంటే ఏమంటారు, ఒక సంవత్సరానికి లీజు. ఏకసాల పట్ట అంటే ఒక దానికి ఏదో నీళ్ళు లేనప్పుడు, వాటర్ రానప్పుడు, ఆ రోజు సంవత్సరంలో వర్షాలు లేవో, లేకపోతే వర్షాలు వచ్చిన తర్వాత చెరువు తగ్గిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన పోర్షన్లో అక్కడ పంటలు వేసుకోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని షికం ఇదంటారు. ఇది షికం పట్ట అంటారు. దెన్ రెగ్యులర్ పట్ట, అసలు ఈ షికం కూడా కాదు, షికం పట్ట, రెగ్యులర్ పట్ట అనేది షికం సర్కారీ, షికం పట్ట గవర్నమెంట్ నుంచి తీసుకున్న షికం పట్ట ఇస్తే అగైన్ లీజ్ పట్ట అనమాట. లీజ్లో ఉంది, ఓనర్షిప్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏది మన కొన్ని చెరువులు ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళే పట్టదారులు దాంట్లో. కాప్రా చెరువు మొత్తం అంగుళం కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అది 108 ఎకరాల చెరువు, మొత్తం పట్టాలి, రైతులదే అది. అది నల్లగండ్ల చెరువు ఉంది మొత్తం, అది కూడా దాదాపు 86 ఎకరాలు, మొత్తం పట్టాలి. ఇట్లా వందల వేల రైతులు వాళ్ళు పట్టాదారులు ఉన్నారు చెరువుల్లో, అంటే వాళ్ళే ఓనర్స్. ఓకే. సో ఇక్కడ ఫర్ ప్రిజ్యూమింగ్ దట్ ఈవెన్ ఎడ్ల సుధాకర్ రెడ్డి అసలు ఓనర్షిపే లేదని మా కంటెన్షన్. కాసేపు ఆయనదే ఓనర్షిప్ అనుకుందాం, ఉన్నా కానీ కూడా హౌ కెన్ యూ పుట్ అబ్స్ట్రక్షన్ టు హైడ్రా టు డెవలప్ ఎ లేక్? అంటే వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఎ లేక్ అక్కడ, హౌ కెన్ యూ పుట్ హర్డల్స్ ఇన్ దట్? ఏమంటున్నాం, చెరువు ఈజ్ అగైన్ డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని ఉంటుంది. ఎంసీ మెహతా అది ఫేమస్ జడ్జిమెంట్ ఉంటుంది 1980sలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్. చెరువు అనేది పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ కింద అదేంటంటే అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి అంతే తప్ప కానీ అది ఎవడైనా కానీ కూడా నువ్వు పట్టాదారైనా కింద భూమి ఆ చెరువులో ఉండే పట్టాలు నీదై ఉండొచ్చేమో కానీ, బట్ ఆ పైన ఉన్న నీళ్లు కానీ అదన్నీ కూడా ప్రజల సొత్తు అవుతుంది అనేది చెప్తున్నారు. అందుకోసం చెరువులోకి ఎవరన్నా వెళ్ళటానికి కూడా మనం ఫెన్సింగ్ కస్టమరీ రైట్స్ వస్తాయి దాని మీద, అంటే కస్టమరీ ఈజ్మెంట్ రైట్స్ అంటాం యాజ్ పర్ ద ఇండియన్ ఈజ్మెంట్ రైట్స్ యాక్ట్ 1882. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెరువు ఉందనుకుందాం ఒకటి, ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడో ఎవడో పట్టా ల్యాండ్ ఉంది, ఎవరు ఓనర్ అయినా కూడా అందరికి ఆ నీళ్లు మటు ఆ చెరువు ప్రభుత్వ ఆస్తే. సపోజ్ నీళ్లు లేవనుకోండి, నీళ్ళు లేకపోతే కనుక అతను వ్యవసాయం చేసుకుంటాడేమో, బట్ అతను దాని చెరువులో మట్టి నింపకూడదు.
మట్టి నింపకూడదు, అదే construction పవన్ కళ్యాణ్ గారిది ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారిది కూడా వచ్చినప్పుడు ఆయన పట్టా ల్యాండ్ అదంతా మొత్తం ఆయన ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఆయన ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కొనుక్కున్నాడు. 2014లో కొన్నారు. కొన్న తర్వాత వారు ఏం చేశారు, దాంట్లో చెరువు ఒక 6 ఎకరాలు, అంటే యాక్చువల్గా నేను ఈ వీడియోలో చూపించేవాడిని కానీ మీకు ఐ థింక్ వీడియో చూపించవచ్చు, అది ఉంది. సో వీడియోలో అది ఆయన ల్యాండ్ ఏముంటుందంటే దాంట్లో క్లియర్గా FTL ఒక 6 ఎకరాలు ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎంక్రోచ్ చేయలేదనే దానికి 2 రీజన్స్. ఎందుకంటే నెంబర్ 1 ఇస్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతులు 4 దగ్గర నుంచి కొనుక్కొని ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు 2014లో. 2016లో నోటిఫై చేశారు, చెరువు అనేది అక్కడ ఉందని చెప్పి నోటిఫై చేశారు. అంటే దానికన్నా ముందే ఆయన కొనుక్కున్నారు. కొన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కొంటం ఎక్కెత్తి అయితే కనుక దాంట్లో ఆ చెరువులో పట్టాలు ఆయనకు ఉన్నాయి, ఓనర్షిప్ ఉంది. ఆయన వేరేవాడు కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్స్కో వైకో కూడా అమ్ముకోవచ్చు, ఇప్పుడు కూడా అమ్ముకోవచ్చు, అంతవరకు చేయొచ్చు. కానీ చెరువుని మట్టితో నింపకూడదు, బిల్డింగ్ కట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ఇది లాసెస్ అండ్ హీ హాస్ నాట్ డన్ దట్. ఆయన ఏం చేయలేదు, అక్కడ నింపలేదు అట్లా. ఓకే, సో అది నింపకుండా ఆయన చెరువుని హీ డిడ్ నాట్ డిస్టర్బ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఇస్ దాంట్లో వచ్చే వాటర్ని కూడా అబ్స్ట్రక్ట్ చేయకూడదు. హీ హాస్ నాట్ డన్ దట్ ఆల్సో. ఎక్కడ ఇది మనకి వచ్చే నాళాల్లోకి వచ్చేదాన్ని, నాళాల్లో వచ్చే అంటే చెరువు ఫ్లోని ఇన్ఫ్లోస్ని ఆపలేదు, చుట్టూ ఫెన్సింగ్ వేసాడు కానీ నీళ్ళని పర్మిట్ చేసేటట్టు చేశారు అనమాట. అంటే వచ్చేటట్టు నీళ్ళు ఉంటున్నాయి, నిలుస్తున్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో తీసినా ఇప్పుడు ఆ చెరువులు నీళ్ళు వస్తాయి. అంటే బట్ ఫర్ యూ షుడ్ నాట్ హావ్ డన్ ద ఫెన్సింగ్. అదే చెప్తున్నాను. ఆ పక్కన ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు క్యాటిల్ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల జన్వాడ చుట్టూ ఎవరన్నా వచ్చి క్యాటిల్ని కడుక్కోవాలనుకో, ఇంతకుముందు వాళ్ళకి ఈజ్మెంట్ రైట్స్ అని అంటారు, కస్టమర్ ఈజ్మెంట్ రైట్స్. నేను 20 ఏళ్ళ నుంచి నా పశువుని తీసుకెళ్ళి అటు చెరువులో కలుగుతున్నానండి, లేదా మేము బతుకమ్మని తీసుకెళ్ళి ఆడే వదులుతున్నామండి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అన్నప్పుడు అతనికి డినై చేయకూడదు అనమాట. అంటే బట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్, థియరిటికలీ వాట్ డస్ ఓనింగ్ అ ల్యాండ్ మీన్ టు ఎనీవన్? వ్యవసాయం అయినా చేసుకోవాలి, ఇల్లైనా కట్టుకోవాలి, డెవలప్మెంట్కి రియల్ ఎస్టేట్కైనా ఇవ్వాలి. ఏమీ చేయకూడదంటే ఇప్పుడు చెరువు ఓన్ చేసి పవన్ కళ్యాణ్ గారు వాట్ డస్ ఇట్ మీన్ టు హిమ్? అంటే అదర్ దెన్ హి కాంట్ డు ఎనీథింగ్ విత్ ఇట్ కదా. ఏం క్లెయిమ్ చేయొచ్చు? దాని చెరువు వరకు పట్టాలు ఉన్నాయో కానీ ఓనర్షిప్ హి కాంట్ డు ఎనీథింగ్. హి కాంట్ డు ఎక్సెప్ట్ ఇరిగేషన్, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ చేయొచ్చు. అగ్రికల్చర్ ఎప్పుడు నీళ్లు లేనప్పుడు చేసుకోవచ్చు, అంతవరకే. అండ్ దాంట్లో బిల్డింగ్ పర్మిషన్లు రాకూడదు, కట్టడానికి లేదు. రేపు అది సపోజ్ ఆ చెరువుని హైడ్రా చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మేము చాలా చెరువులు, కాపురా చెరువు మేము డెవలప్ చేస్తుంటే దాంట్లో ఉన్న రైతులందరికీ ఇప్పుడు మాకు ఇచ్చేస్తున్నారు, ఆ భూములు మాకు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. దానికి వాళ్ళకి ఏం చేస్తున్నారు, TDR ఇస్తారనమాట, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఇస్తారు. ఇస్తే దాని ఆ వాల్యూకి ఎంత FTLలో ఉంటే 2 రేట్లు, బఫర్లో ఉంటే 3 రేట్లు అని ఉంది గవర్నమెంట్ పాలసీ. కాంపెన్సేషన్ అంత అట్లా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి, అంటే వాళ్ళ ఓనర్షిప్ని గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఓవర్ అనమాట. అట్లా అది జరుగుతుంది. దానికి TDR ఇస్తున్నారు కంపన్సేషన్గా. సో ఇప్పుడు ఎవరైతే కనుక చెరువు డెవలప్ చేయలేదనుకోండి వాళ్ళకి TDRలు రావటం అనేది తర్వాత ఇక అది రాదనమాట. ఎందుకంటే మేము డెవలప్ చేస్తేనే, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తేనే కదా వచ్చేది, పట్టాలేదు అప్పుడే వస్తుంది అనమాట. సో బతుకమ్మకుంట ఇస్ వన్ థింగ్. వేరే దాంట్లో కూడా నా కంటెంప్ట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే నేను చెబుతున్నాను మీకు ఎగ్జాంపుల్. ముకీమ్ అని ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరు అమీన్పూర్లో, హీ వాజ్ రన్నింగ్ ఏ క్రిమినల్ మాఫియా. అతను ఏంటి 22 కేసులు ఉన్నాయి, డబుల్ మర్డర్ కేసు ఉంది, అక్కడ నరుకుతారు, రోడ్ల మీద నరికి చంపుతారు. అండ్ ఎక్స్టార్షన్ కేసులు, డబ్బులు వసూలు, కిడ్నాపింగ్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. అంటే లిటరల్గా వాళ్ళు ఏంటంటే మొత్తం చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మనం చూసాం కదా, ఏది మన కొన్ని KGF సినిమాలు చూసారా, ఆ టైప్ చేయాలని చూసేటటువంటి వాళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళు మనం భరించాలా? కాదు కదా. సో యూ హ్యావ్ టు యూనో హైడ్రైజ్ వన్ సచ్. అక్కడ ఏం చేశాడు ఇతను, మొత్తం గవర్నమెంట్ భూముల్ని ప్లాట్లు చేసుకున్న వాళ్ళు వేరే ఎవరో ఎప్పుడో కొనుక్కున్నారు, 80sలో కొనుక్కున్నట్టు రాజగోపాల్ సొసైటీ అని ఇట్లా కొన్ని ఉన్నాయి, ఏదో సొసైటీలు, విద్యుత్ సొసైటీ అని ఏదో ఉన్నాయి అక్కడ కొన్ని. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు 80లో. వాళ్ళకి గవర్నమెంట్ మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఆ ప్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ అంటుంది, వాళ్ళేమో ప్లాట్లు లేవు, ఇది మా పట్టా ల్యాండ్, ఇది మేము ప్రైవేట్ ల్యాండ్లోనే ప్లాట్లు చేశారని వాళ్ళ మధ్యలో నడుస్తుంటే ఇతను వెళ్ళి ఎంటర్ అయ్యి ఏదో ఒక తప్పుడు దీన్ని డాక్యుమెంట్ల ద్వారా ఇతను నాదని చెప్పి ఏలు పెట్టడానికి, ఇతను ఉండాల్సింది ఏదో 30 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న క్లెయిమ్ తోటి మొత్తం అంతా నాదైనట్టు మొదలెడుతున్నాడు. ఫామ్ హౌస్ కట్టాడు, అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టి దాన్ని ఏది వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఏమి లేవు దానికి లేకుండా, అక్కడ ఏది ఇంకా వాళ్ళ తమ్ముడిది ఎవడో ఉండింది 6 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అక్కడ, స్విమ్మింగ్ పూల్ అంతా వాళ్ళ తమ్ముడు దుబాయ్లో ఉంటాడు అనమాట. పెట్టుకొని అతను ఎవరు 2వ పిల్లనుకో 3వ పిల్లనుకో 4వ ఫ్లోర్లో ఏదో కట్టించాడు అక్కడ, దాంట్లో ఇది కట్టించి అంతా. అంటే ఈజ్ లైక్ ఎవడేం చేస్తాడు, మందే రాజ్యం అనేటట్టు అనమాట. అది అట్లాంటి వాడిని చెక్ పెట్టాలా లేదా?
మరి వేలాది మంది ప్లాట్స్ దాంట్లో ఉన్నాయి లేదా? అది దాంతోపాటు మా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, అది మేదరం కొట్లాడుకుంటున్నాం. ఎవరు గవర్నమెంట్ వర్సెస్ ప్లాట్ ఓనర్స్. నువ్వెవడు మధ్యలో రావడానికి వచ్చి నువ్వు దౌర్జన్యంతో అమ్మేసుకుంటూ పోతున్నాడు అందరికీ. అమ్మేసుకుంటూ ఎవడు పాపం చిన్న చిన్న వాళ్ళు వచ్చారు, వందల మంది వచ్చారు. సరే మేమంతా ఆటో నడుపుకునే వాళ్ళం అని. సరే వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు మేము. అట్లా 200 ఎకరాలు అమ్మేశాడు. అమ్మేస్తే దాన్ని ముట్టుకోలేదు మేము. సరే అయిపోయింది, అది అయిపోయింది, గతం గత. వాళ్ళు ఎవరిని మేము అక్కడ తాండాలు వచ్చాయి. ఇక్కడ తాండాలు వస్తే దాదాపు 200 ఎకరాలు మేము పక్కన పెట్టేసి మిగతా 1000 ఎకరాలు దాదాపు 20,000 కోట్లు ఆస్తుంది. 20,000 కోట్లు ఆస్తి. సో సార్ ఇలాంటి విషయాల్లో అంటే అతను నా మీద కంటెంప్ట్ సార్. సో ఈ మీరు 63లో ఇయే చూస్తే 40-45 పైన ఉన్నాయన్నమాట. ఏంటి ఇతనివి? ఈ 4 ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీకు నార్మల్ వ్యక్తులు వెళ్ళి మా మీద వేసిన కంటెంప్ట్లు ఒక 6-7 ఉంటాయండి. అవి కూడా ఏంటి, చెరువులో మా పట్టాలు ఉన్నాయి, మాకు టీడీఆర్లు ఇవ్వకుండా చేస్తున్నారు అనేటటువంటిదో, టీడీఆర్ ప్రాసెస్ ఇవ్వకుండా మా చెరువు ల్యాండ్, అట్లాంటి సింపుల్ అనమాట ఈ కంటెంప్ట్. అంటే మేము చెరువు డెవలప్ చేస్తున్నప్పుడు నార్మల్ వ్యక్తులు వేసింది ఒక 5-6 ఉంటాయి అంతే. వాళ్ళే జెన్యూన్, తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా టీడీఆర్లు ప్రాసెస్ చేస్తున్నాం. అది చేసి మేము అది చెరువు అయ్యే టైం కల్లా వాళ్ళకి టీడీఆర్లు ఇస్తాం. అట్లాంటి వాళ్ళని మేము సెపరేట్ చేస్తాం. భూ కబ్జాదారులు కంటెంప్ట్ చేసిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. అది వీల్ హ్యాండిల్ దట్స్ నాట్ ఎనీ ప్రాబ్లం. సో నార్మల్ పీపుల్ కంటెంప్ట్లు వేసి వాళ్ళకి జెన్యూన్ పార్టీస్ అయితే హైడ్రా విల్ బి అవుట్ అండ్ అవుట్ సపోర్టింగ్ దెమ్ అనమాట. బట్ వై డిడ్ దిస్ ఇంప్రెషన్ హ్యాపెన్ సార్? బికాస్ నేను కూడా యాజ్ అ జర్నలిస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని కాలనీస్లో చాలా మంది వచ్చి రాత్రికి రాత్రి మాకు నోటీసులు అంటించారు, ఎక్కడ పోవాలి మేమని గుండెలు చించుకుని అరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే హైడ్రాని ఒక తప్పుగా చూపించడం అనే పరిస్థితి ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఎవరు చేశారు అది? ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏముంటుంది, చాలా మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికి ఉంటాయి? కొంతమంది రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పరంగా ఉండొచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాకి వాళ్ళకు ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఎవడికాడు ఏది కొంతమంది వ్యూల కోసం పెట్టేవాడు ఉంటాడు, కొంతమంది హైడ్రా దమ్ముంటే ఇది కూల్చు, దమ్ముంటే అది కూల్చు అని దానికి సో ఏదేదో చెప్పేవాళ్ళు ఉంటారు, ఎవడు దోచినవాడు. కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళు ఆ నెరేటివ్ తీసుకెళ్ళి చాలా మంది మేము కేసులే పెట్టాం కదా కొంతమంది మీద. వీ ఫైల్డ్ కేసెస్ ఆల్సో. సో కేసెస్ రిజిస్టర్ చేయించాం పోలీస్ స్టేషన్స్లో. సో బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు, వ్యూస్ కోసం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ డెప్త్ కూడా ఉండదు. అంటే ఒక దే డోంట్ సీ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద ఇదనేది. దట్ ఈస్ పర్హాప్స్ బికాస్ సార్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్, బట్ రాత్రికి రాత్రి ఒక బాడీ ఏర్పడిపోయి ఆ బాడీ తీరుతెన్నులు విధి విధానాలు ఏమిటో జనానికి తెలిసే లోపల బుల్డోజర్లు ప్రత్యక్షం అయిపోయాయి అని ఒక ఫీలింగ్ కలిగింది. ఈ కాన్స్టిట్యూషన్ అథారిటీ ఏంటి అని చాలా మంది అడ్వకేట్స్ అడిగారు. సో ఐ విల్ క్లారిఫై ఆన్ దట్ ఆల్సో. మీకు హైడ్రా పుట్టింది జూలై 19, 2024. దట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఈవిడిఎం అనే సంస్థని ఇట్ వాస్ రీక్రైస్టెండ్ అండ్ ఐ మీన్ న్యూ ఏజెన్సీ హెస్ కమ్ అప్ యాజ్ హైడ్రా, విచ్ యాజ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండేది. వచ్చిన తర్వాత ఒక 2 months వీ వర్ ఆన్ యాక్చువల్లీ ఆన్ డెమాలిషన్ స్ప్రీ. మొత్తం కూలగొడుతూ పోతున్నాం. ఫస్ట్ నాగార్జున గారి చేయలేదు. నాగార్జున గారిది స్టేటస్ కో ఆర్డర్ వాస్ గివెన్ ఇన్ 2014. 10 ఏళ్ళు స్టేటస్ కో మీద నడుస్తుంది, బెంచ్ మీద రావు అనమాట. ఎందుకు ఆగిందంటారు? అది ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారు అనుకోవాలి. అంటే హౌ షుడ్ వి ఇంటర్ప్రెట్ యాస్ మీడియా పీపుల్? నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ సిస్టమిక్ గా ఉండేటటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో సిస్టమిక్గా ఉండే ఇష్యూస్లో ఇట్ డింట్ కమ్ ఆన్ టు ద బెంచ్. సో అది రాకుండా సమ్వేర్ ఇట్ జరుగుతూ పోతుంది. అంటే నాగార్జున గారు కాదు, అలా చాలామంది వేలాది మంది అలా జరుగుతుందన్నమాట. సో జరుగుతున్నది. సో సిస్టమ్ని దే ఆర్ వెల్ వర్స్ విత్ ద కోర్ట్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, ఎట్లా తీసుకురావాలి, ఎలా చేయాలనేది, దాంట్లో దే ఆర్ వెల్ వర్స్డ్ అనమాట. సో 2014లో ఏమొచ్చింది సార్ నాగార్జున గారి ప్రాపర్టీస్ గురించి? అప్పుడే వెళ్తే అప్పుడు స్టేటస్ కో తీసుకొచ్చారు, తెచ్చి స్టేటస్ కో మీద ఇట్ వాస్. అంటే యూ కాంట్ కంటిన్యూ టు యూజ్ దిస్ యాజ్ దిస్ థింగ్ అనా? అప్పుడే డిమాలిష్ చేయడానికి ఏదో ట్రై చేస్తే దెన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దే సెడ్ స్టేటస్ కో అని చెప్పి ఏదో తీసుకొచ్చిన తర్వాత దట్ వాస్ కంటిన్యూయింగ్ ఆన్ ద స్టేటస్ కో. అలానే ఉంది. ఇట్ వాస్ నాట్ వేకేటెడ్ తర్వాత స్టేటస్ కో. సో వెన్ ఇట్ వాస్ స్టేటస్ కో యాజ్ పర్ కోర్ట్ అండ్ లా, డస్ హైడ్రా హ్యావ్ ద అథారిటీ టు గో అండ్ బార్జ్ ఇన్ అండ్ వన్ ఫైన్ డే టేక్ ద బుల్డోజర్? ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ జెన్యూన్. అందుకోసం కదా మా మీద కంటెంప్ట్ వేసింది. స్టేటస్ వారు కూడా కంటెంప్ట్ ఉండింది. సో కంటెంప్ట్ ఇప్పుడు స్టేటస్ కో ఉంది. సో వాట్ వాజ్ యువర్ విజన్ సార్ ఈ విషయంలో ముఖ్యంగా? నౌ బ్యూటిఫుల్ లేక్ హెస్ కమ్ అప్ దేర్. తమిళకుంట లేక్ అనేది వారి ల్యాండ్ 3 ఎకరాలు 3.5 ఎకరాలు మొత్తం కలుపుకొని అక్కడ వాటర్ బాడీ వచ్చింది. మన మాదాపూర్ ఏరియాలో ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఆ చెరువులోకి ఇన్లెట్స్ అన్ని వాటర్ వస్తున్నాయి, అద్భుతమైన వాటర్ వస్తుంది. ఆ శిల్పారామం సర్కిల్ అయితే నరకం. శిల్పారామం సర్కిల్ ఇప్పుడు వాటర్ ఆగదు కదా, ఇప్పుడు ఆగదు. ఎందుకంటే దాని నుంచి ఇన్లెట్స్ తయారు చేసాం. చెరువు చేయాలనే ఊరినే పార్కులు చేయాలని కాదు కదండి. పార్కులో లేకపోతే దాని మీకు ఏదో బ్యూటిఫికేషను కాదు. ఫండమెంటల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ఫ్లడ్ మిటిగేషన్.
అవును. అంటే వరద రాకూడదు అక్కడ, చుట్టుపక్కల నీరు, రోడ్ల మీద నీళ్ళు నిలవకూడదు. ఒకసారి మీకు శిల్పారామం, మాదాపూర్, హైటెక్ సిటీ జంక్షన్లో నీళ్ళు నిలిస్తే కనుక మొత్తం అతలకుతలం అయిపోద్ది. అంటే లాజికలీ మనకి వాటర్ కలెక్టింగ్ బాడీస్ లేకపోతే ఇప్పుడు అదే అక్కడే వచ్చి సమస్య. మునిగిపోతుంది కదా, వర్షం నగరం పడుతుంది. మునిగిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది స్వప్న, వర్షం పడుతుంది, వర్షం పడ్డ తర్వాత ఆ నీళ్ళు ఏమైతే పారుతూ మెల్లిగా ఏదో అంటారు కదా, నీరు పల్లం వైపు వెళ్తుంటుంది. సో ఇట్ హాస్ టు టేక్ ఏ గ్రేడియంట్, స్లోప్స్ వైపు వెళ్తుంటుంది. వెళ్ళిన కొద్దీ ఎక్కడికి పోవాలి ఆ నీరు? అక్కడ చెరువులు ఎప్పుడూ వందల వేల ఏళ్ళ నుంచి తయారైనటువంటి చెరువులు, లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారైన చెరువులు ఉంటాయి, న్యాచురల్గా తయారైన లేక్స్ ఉంటాయి. ఆ నీరు ఎక్కడికో చేరాలి. People talk of rainwater harvesting హార్వెస్టింగ్ అంటే ఈ నీరు ఎక్కడో చేరాలి, ఒక పల్లపు ప్రాంతంలో, అంటే ఒక లో లయింగ్ ఏరియాకి చేరాలి. అదే చెరువు. ఆ చెరువును ఆక్రమించేసి మొత్తం పూర్తి చేస్తే నీళ్ళు ఇంకెక్కడ పోతాయి? కాలనీల్లోకి వస్తాయి, రోడ్ల మీద అవుతాయి, మొత్తం జరుగుతాయి. చేసిన తర్వాత సరే, ఆ చెరువును ఆక్రమించడంతో ఏంటి వచ్చే సమస్యలు? మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వదు. అసలు మన భూగర్భ జలాలే మొత్తం అడుగంటికి పోయి ఇప్పుడు మనం 1000-2000 అడుగులు దాటితే కూడా మనం బోర్లు పడిన పరిస్థితి. ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చేసుకున్న పరిస్థితులు. మన పిల్లలకు మనం ఏమి ఇద్దాం మనం అనేది చూడాలి కదా. సో మన పిల్లలు, యంగర్ జనరేషన్స్కి చెరువులు అనే ఫంక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నమాట. చెరువులు, పార్కులు, లేకపోతే నాలాల్లో ఉన్న దాంట్లో అడ్డంగా నువ్వు రోడ్డు కట్టేస్తే కనుక వెనకాల ఉన్న ఆ ప్రాంతాలంతా మునిగిపోతాయి. సో దాన్ని మరి తీద్దామా వద్దా? నోటీసు వాళ్ళకి ఇవ్వాలనేది, ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా బుల్డోజర్ జస్టిస్ ఏది 2024లో జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అనమాట. సో దట్ వాజ్ యువర్ నేను చెప్పేది అదే, పారా 91 ఎగ్జాక్ట్లీ. పారా 91 ఆఫ్ ద జడ్జిమెంట్ క్లియర్లీ సేస్ దట్ యూ డోంట్ నీడ్ టు ఇష్యూ నోటీస్. అండ్ దేర్ వాజ్ నో వయా మీడియా. లేదు, క్లియర్గా ఉంది. ఇది ఆ జడ్జిమెంట్ అనే కాదు, జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది. 405 జిహెచ్ఎంసీ యాక్ట్ 405 జిహెచ్ఎంసీ యాక్ట్ సేస్ దట్ ఏది వాటర్ బాడీస్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఉంది. సో కోర్టు చెప్పింది కూడా ఇదే పద్ధతి చెప్తున్నాము. చాలా చోట్ల ఉన్నాయి, యూపీలో అదే చట్టాలు ఉన్నాయి, చాలా చోట్ల చట్టాలు ఉన్నాయి. సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడో రాసింది జిహెచ్ఎంసీ చట్టం 1955లో తయారు చేసింది. సో అంటే వాటర్ బాడీస్లో కానీ, రోడ్స్ మీద కానీ, లేకపోతే సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్, నాలాస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీయకూడదు అనేది ఉందన్నమాట. రైట్. ఇలా ఒకటి ఉండగా నేనేది అంటే ఈ కంటెంప్ట్ కేసెస్ అన్నింటినీ ఇలా డివైడ్ చేయాలి. చేసిన తర్వాత సో ఓకే, చాలామందికి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే అందరూ బస్సులకు వెళ్తే వాళ్ళందరూ అమ్మో హైడ్రా వస్తుంది అనేది. ఎందుకంటే ఒక తప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లారు? మేము అప్పుడు కూలగొట్టామని చెప్పాం కదా 2 నెలలు. మూసీకి కూడా మమ్మల్ని లింక్ చేశారు. అందరూ అప్పుడు జనాలంతా రోడ్ల మీదకి వచ్చి మూసీల్లో కూడా ధర్నాలు చేసి అంతా చాలా చేశారు. చేసి అసలు మూసీకి హైడ్రాకి సంబంధం లేదని అప్పుడు నేను, దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. హైడ్రాకి అసలు మూసీల్లో లేదు, అసలు మాకు అది వేరు, మేము వేరు. అదొక ఏజెన్సీ ఉంటుంది, మేము ఒక ఏజెన్సీ. మేము అసలు హైడ్రాలో యాక్టే చేయదు అసలు. బట్ ఏం చేశారు, మూసీలో కూడా చాలా బిల్డింగ్లు కూల్చడానికి హైడ్రా మొత్తం వేలాది బిల్డింగ్లు తీసేసి ప్రాజెక్ట్ తయారు చేస్తుందని చెప్పి వాళ్ళంతా తయారయ్యారు. జనాలంతా వాళ్ళంతా వచ్చి వాళ్ళు అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి, జనాల్ని తప్పుదో పట్టించడానికి రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు చేసుకుంటూ వచ్చారు. చేసి అంతా హైడ్రా భుజం మీద నుంచి కాల్చడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రా మీరు చూడాలన్నమాట. అంటే హైడ్రాని చూసినప్పుడు హైడ్రా ఎక్కడ కూడా పేదవాళ్ళ ఇల్లు ఎక్కడ కూలగొట్టదు, కూలగొట్టిందే లేదు. ఇదే ఎన్ కన్వెన్షన్ పక్కన బస్తీ ఉంది, టచ్ కూడా చేయలేదు మేము. ఇది 2024లోనే. అండ్ అట్లానే వాట్ ఇస్ ద ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళకి? ఇప్పుడు బస్తీ కూడా మీకు కావాలి. బస్తీలు ఇప్పుడు బతుకమ్మకుంట ఉందండి. బతుకమ్మకుంట 15 ఎకరాల చెరువు, అక్కడ మిగిలిన 5 ఎకరాలు, మిగతా 10 ఎకరాలు ఇల్లు వచ్చేసాయి. వాళ్ళు కూలగొడతారని వాళ్ళు భయపడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాను. పెట్టి నేను నాతో పాటు మా అధికారులు అందరూ వచ్చారు. వచ్చి మేము మీటింగ్ పెట్టి విసిట్సి మిమ్మల్ని కట్టుకున్న ఇల్లులు హైడ్రా వచ్చే నాటికి ఎవరైతే ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము ఎక్కడ తీయము. అంటే ఒకటి విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, లా ఇస్ సేమ్ ఫర్ పేదవాళ్ళు, ధనికులు, అందరికీ చట్టం ఒకటే. కరెక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు కూడా దాని చట్టబద్ధత, వాళ్ళకి పరిహారం, ఈ మూడే అడుగుతున్నాను. వెదర్ దే ఆర్ వెరీ రిచ్ ఫెలోస్ ఆర్ నిజంగా చాలా పేదవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ పేద ధనిక అనేది కాదు. ఎందుకంటే పేదవాడు కూడా 2024 హైడ్రా వచ్చే నాటికి ఇల్లులు ఉన్నాయి, నివాస గృహాలు. ఓకే, నివాస గృహాలు ఉంటే ఫైన్. అదే ఒక కమర్షియల్ వెంచర్ ఉందనుకోండి, సపోజ్ ఎన్ కన్వెన్షన్ ఉంది, అది కూడా ఏమి ఉండాలి, ఆనుకొని ఉండాలి చెరువుకి. నాకు చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి వీలు ఉండాలి. ఎక్కడో చెరువుకి అవతల పోయి బఫర్ జోన్ అంటే ఇంకో 50-60 మీటర్ల మధ్యలో ఇల్లులు చాలా వచ్చి మధ్యలో ఎక్కడో చిన్నది ఒక కమర్షియల్ వెంచర్ ఉంటే నాకు పనికిరాదు. అప్పుడు చెరువు తయారు చేయలేము. అవును. సో చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి వీలయ్యేటటువంటి ప్రాంతం అది ఉంటేనే అక్కడ మేము యాక్ట్ చేస్తాం. సో అది చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ తీసేయడం ద్వారా 3 ఎకరాల చెరువు పెంచగలిగాం అనమాట. అదే కొంచెం మధ్యలో ఇల్లులు చాలా ఉండేసి ఆ అవతల ఉందనుకోండి ఎన్ కన్వెన్షన్, మేము టచ్ చేసేవాళ్ళం కాదు. సింపుల్ అనమాట అది. సో అంటే ఆ నెరేటివ్ వాజ్ రాంగ్లీ టేకెన్ అప్ అనమాట. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ ఇన్నాళ్ళు ఏది ఈ జరుగుతున్నటువంటి ఒక ఫాల్స్ నెరేటివ్ మీద ఏదైతే బిల్డ్ అయినటువంటి దీంట్లో ఇప్పుడు చెరువులు చూస్తున్నారు కళ్ళ ముందు. కుకట్పల్లి నల్ల చెరువు అండి, 16 షెడ్లు తీసేసాం.
నాట్ డ్వెల్లింగ్స్, షెడ్లు తీసాం. ఏంటి వాళ్ళు ఏదో కొంతమంది పనులు చేసుకోవడానికి అవన్నీ చెరువులో కట్టేసి ఎవరికి పట్టాలు లేవు, దాన్ని అంతా ఆక్రమించేసి షెడ్లు తీసినప్పుడు చాలా చాలా డిస్టర్బ్ అయింది, చాలా గోల చేశారు అంతా. చేసిన తర్వాత అప్పుడు హైడ్రాన్ దుమ్మెత్తి పోశారు. ఒక 1 year తర్వాత ఆ చెరువును తయారు చేశాం. మన ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారు వారు ఇనాగ్రేట్ చేశారు దాన్ని. వేలాది మంది వచ్చి మొత్తం ఆవిడ రోడ్ల వెంబడి ఉండి స్వాగతం పలుకుతూ మొత్తం సీఎం గారు వస్తే చేసింది. దాన్ని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్స్లో. అండ్ ఇప్పుడు అక్కడ వేలాది మంది 5 kilometerల అవతల నుంచి పిల్లలు వాళ్ళ అందరూ వచ్చేసి చక్కగా వాళ్ళు ఆ పార్క్ని అంతా వాడుతున్నారు. ఆ కుక్కట్పల్లి ఆ చెరువు చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లులు ఆ కాలనీస్ అనేవి కూడా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ చాలా పుష్కలంగా ఉందన్నమాట. అదొక పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ఇట్లా మనం చెరువులన్నీ చేసుకుంటూ పోతే కనుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుద్ది. నెంబర్ 1 ఫ్లడ్డింగ్ అడ్రస్ అవుతుంది. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఈజ్ యూఆర్ క్రియేటింగ్ ఒక మంచి ఎన్వైర్న్మెంట్, ఇకోసిస్టమ్, ఇకాలజీ. సో ఎన్వైర్న్మెంట్ మీకు అక్కడ మంచి ఒక ఇకాలజీ ఎన్వైర్న్మెంట్ తయారు చేస్తున్నాము, పార్కులు తయారు చేస్తున్నాము. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చిన్నపిల్లలంతా వాళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి వాడి చేతికి ఒక సెల్ ఫోన్ ఇస్తారు, లేదా ఒక ట్యాబో లేదా ఒక టీవీ ఏదో చూపిస్తూ వాడిని అట్లనే నడిపిస్తాం. డిజిటల్ మీడియాతోటి అతను ఫస్ట్ నుంచి డిజిటల్ దీంతో ఉంటాడు అంతా. దాని నుంచి అతను వచ్చి ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు కదా, గ్రౌండ్స్ కూడా కబ్జాలు అయిపోయాయి. మా చిన్నప్పుడు మేము మంచి స్కూల్ గ్రౌండ్స్ ఉండే కాలనీలో ఆడుకునేవాళ్ళం. వెళ్ళి బయటకు వెళ్ళి బ్యాటు బాలో షటిల్ ర్యాకెట్లో కట్టుకొని పిల్లలు అంతా వెళ్ళి ఆడుకున్నాం. ఇప్పుడు ఆడుంది అసలు కాలనీలో ఇవన్నీ. ఇప్పుడు అక్కడ ఆడుకోవడానికి ప్లేసులు ఇస్తున్నారు, ఆడుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ వాకింగ్ చేసుకోవడానికి ఎవరు ఆడవాళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు. అండ్ వేలాది మంది అది వచ్చేది. మీరు చెప్తున్నారు కదా కుక్కట్పల్లి చెరువు బుమ్రుక్దోలా అనే లేక్ ఎట్లానే తయారు చేసాం. అది ఏది ఓల్డ్ సిటీలో తయారు చేసి ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేల బిల్డింగ్లు అన్నీ కూలగొట్టి మొత్తం దాదాపు అది రెసిస్టెన్స్ ప్రెషర్ వచ్చి ఉంటుంది, చాలా ప్రెషర్ వస్తుంది. దాన్ని అందుకోసం కదా హైడ్రా అనేది హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలనేది అంతే కదా. అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు వెళ్ళిపోవటం ఎంత అనమాట. కూలగొట్టే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాం, అన్నీ జరుగుతుంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ 23 కేసులు అర్థమైంది సార్. అంటే హౌ ఐఎమ్ ట్రైంగ్ టు సే వాట్ సార్ట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ బుక్డ్ అగేన్స్ట్ రైటర్. కొంతమంది భయపడి వెళ్తారు, ఊరిని మామూలు రిట్ పిటిషన్లు కూడా ఫైల్ చేస్తారు. అసలు వాడు ఎవడో కూడా తెలియదు, మాకు ఎందుకు భయపడ్డాడో అనుకుంటాం అనమాట. వెళ్ళి మా మీదకి వస్తారు, దయచేసి అని అంటే కోర్ట్ గివ్స్ సమ్ ఆర్డర్, ఏది నాట్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఏదో ఇస్తుంటారు. అసలు మాకు తెలియదు కూడా తెలియదు చాలా కేసుల్లో. సార్ కంటెంప్ట్ అంటే మాకు అర్థమయ్యేది, కంటెంప్ట్ అంటే కోర్టు వెళ్ళొద్దు ఆపే అంటే మనం ధిక్కరించి వెళ్ళడం అలా జరిగింది కాదు. కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది, ఒక స్టేటస్ కో. ఎగ్జాంపుల్ నాగార్జున గారి మీద అప్పుడు మన ఇది అప్పుడు ఇచ్చిన స్టేటస్ కో, అప్పుడు ఇచ్చిన స్టేటస్ కోనే కంటిన్యూ అవుతుంది దాంట్లో దాని మీద ఇచ్చింది. సో అది కంటెంప్ట్ అదే ఒకటి ఉండదు. ఆర్ ఒక ఆర్డర్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. లోతుకుంటలో ఏదో ఒక ఆర్డర్ కోర్టులు ఇచ్చాయి. మేము ఆర్డర్ ఉన్నదాన్ని మేము మా ఇంటర్ప్రిటేషన్ మేము ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది అక్కడ కాబట్టి మేము వెళ్తుంది ఇక్కడ అని చెప్పి చెప్తున్నాం అనమాట. కోర్ట్ సెట్ లేదు, అలా కమ్యూనికేషన్ గ్యాప్ కాదు. మేము చెప్తుంది ఈ ప్లేస్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఈస్ ఫర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కానీ కూడా షెడ్యూల్ కూడా మెన్షన్ చేస్తారు. షెడ్యూల్ అంటే ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదని. ఇప్పుడు మీ ఇల్లు అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదండి. మీ ఇల్లు ఒకటి, నా ఇల్లు ఉంది, నాది ఒక ఇంటి నెంబర్ ఉంటుంది. ఇంటి నెంబరు దానికి హద్దులు, ఏది లెఫ్ట్ సైడ్ ఏమో ఎవరో వెంకట్రావు గారు ఉంటారు, నార్త్ ఏమో ఎవరో పుల్లారావు ఉంటాడు, లేకపోతే ఇంకెవడో శ్రీధరన్ ఉంటాడు, లేకపోతే రోడ్డు ఉంటుంది. ఇట్లా ఏదో మెన్షన్ చేస్తాం కదా షెడ్యూల్ అనేది. ఆ షెడ్యూల్ బట్టే పోతాం. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు నీ షెడ్యూల్లో చూపించని అడుగుతాం. సో అలాగా మిస్ ఐడెంటిఫికేషన్తో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అడిగితే ఇప్పుడు మేము చెప్తున్నది లోతుకుంటలో అతని షెడ్యూల్ మ్యాచ్ కాదు, అతను తీసుకొచ్చిన షెడ్యూల్ ఇప్పుడు గ్రౌండ్లో మ్యాచ్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అది ఇప్పుడు నేను నా ఇల్లు చూపించి నాకు ఎదురుగా రోడ్డు ఉంది, ఇటు పక్కన వెంకట్రావు, వెనకాల ఏది నాకు దక్షిణాన వెంకట్రావు, మ్యాచ్ కావు. రైట్. అప్పుడు ఆర్డర్ దానికి ఎలా అప్లై అవుతుంది? అప్లై అవ్వదు. సో మీరు అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పు కాదంటారు. ఎందుకంటే తెలిసి రంగనాథ్ గారు లాంటి ఒక సీనియర్ ఆఫీసర్, అంటే మీరు కోర్టు ఇచ్చిన నోటీస్ని ధిక్కరించి నేను అయినా వెళ్తానని చెప్పి టైప్ అయితే కాదు కదా. స్వప్న ఏం చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబర్స్ దే మాస్టర్డ్ దట్ కోర్ట్ క్రాఫ్ట్. వీళ్ళకి ఎలా తప్పుదో పట్టించాలో తెలుసు. కోర్టులు ఆర్ రైట్, ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ ద కోర్ట్స్. కోర్టు ఎక్కడ, బట్ వీళ్ళు అధికారులు కొంతమందిని తీసుకొని వీళ్ళు తయారు చేసేటటువంటి మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అనమాట. అది ఇక్కడ సార్ మీరు మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అన్నారు కాబట్టి, అండ్ మీరు అన్నది 100% రైట్ మేనేజ్ చేయడం. ఆయా గవర్నమెంట్స్లో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది కదా, ఫలానా హయాంలోనే జరిగింది అని చెప్పలేదు కదా. ఇది అనేది ఫలానా హయాంలోనే అది కాదు, ఇది జరుగుతున్నది చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరిని ఇంప్లికేట్ చేయాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 1980s నుంచి జరుగుతుంటాయి, 90sలో అయినాయి, 2000లో అయినాయి, పెరుగుతూ పోతుంది. లాస్ట్ 10 ఏళ్లలో
15 నెలల్లో కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్లతో లింక్ అయి ఉంటుంది ఇదంతా అన్నట్టు. ఇదంతా ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగకపోద్ది బంగారం అయిపోద్ది కదండి. ఇక బంగారం అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ మొదలవుతాయి. ఎప్పుడైతే ల్యాండ్ షార్టేజ్ ఉందో, రేట్లు 100 కోట్లలోకి వెళ్ళిపోయిందో, ప్రతివాడు అనుకుంటాడు నేను ఇక్కడ పెట్టేది ఒక 5 కోట్లు పెట్టి సిస్టమ్ని మేనేజ్ చేసుకున్నప్పుడు నాకు 100 కోట్లు భూమి వస్తుంది, నేను మేనేజ్ చేసుకోవచ్చు కదా అనుకుంటాడు. 5 కోట్లు వదిలేస్తాడు, పడేస్తాడు, అట్ట పడేసి జల్లుతుంటాడు. అందరినీ లైన్లో పెట్టుకోవడానికి చూస్తుంటాడు అన్నమాట. అది జరిగింది అనమాట. రంగనాథ్ గారు ఇక్కడ అడక మానలేకపోతున్నాడు. అసలు హైడ్రా వచ్చాక హైదరాబాద్ చుట్టుపక్కల అసలు భూమి అవుతున్న రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారిపోయింది. ఎవరు ల్యాండ్ కొనట్లేదు, అమ్మట్లేదు అనే ఒక పుకార్ అనుకోండి, ఒక దీని కూడా నేను చెప్తాను స్వప్న. సో దిస్ ఇస్ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ విచ్ యూ ఆస్డ్. రియల్ ఎస్టేట్ అనేది మీరు ఇప్పుడు చాలా వాటిలో చూస్తే కనుక హైదరాబాద్లో 2022-23 నుంచి ఇట్ ఈస్ ఆన్ ఎ డిక్లైన్. 22 నుంచి హైడ్రా వచ్చింది 2024. సరే కాసేపు హైడ్రా రావటంతో రియల్ ఎస్టేట్ అంతా కుదేలైందని అంటాం. బట్ వరంగల్లో ఎందుకు అక్కడ తక్కువ రియల్ ఎస్టేట్ ఇబ్బందిగా ఉన్నది, లేకపోతే ఖమ్మంలో ఎందుకు ఇబ్బందిగా ఉన్నది, పక్కన ఉన్న స్టేట్లో విజయవాడలో ఎందుకు కష్టంగా ఉన్నది, లేకపోతే విశాఖపట్నంలో ఎందుకు ఉన్నది, లేకపోతే ఢిల్లీలో ఎందుకు రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదని చెప్పి మనకు వచ్చిన ఇది రకరకాల సర్వే రిపోర్ట్స్లో అన్నిట్లో తెలుస్తున్నది. సో ఇట్లా అన్నీ మరి వీటిలో అక్కడ హైడ్రా లేదు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మాఫియా ఒక భూతంగా చూపించి ఎస్ హైడ్రా వల్ల కొంత అన్సర్టనిటీ వస్తుంది. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటారు, ఎక్కడ ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటారు, హైడ్రా ఎక్కడొచ్చి ఏం చేస్తుంది అనేటటువంటి ఒక అన్సర్టనిటీ, ఒక భయం అనమాట. దాంతో ఏం చేస్తారు, ఫస్ట్లో కొన్ని రోజులు వదిలే ఎందుకు వచ్చింది ఇదంతా మనం చెప్పి అవుతాం. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగుతారా? కాదు కదా. మీరు ఏం చేస్తారు, కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఎఫ్టీఎల్ ఏడదాకుంది, బఫర్ ఏడదాకుంది చెక్ చేసుకొని, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్, డ్యూ డెలిజెన్స్. సిస్టమ్స్ ఇంప్రూవ్ కావాలి, ఎక్కడ చెరువు ఉంటుంది, ఎక్కడ దాకా ఉంటుంది అనేది తెలుసుకుంటారు పబ్లిక్. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ ఉన్నాయి. భువన్ పోర్టల్ ఉంది, భూభారతి పోర్టల్ ఉంది, అండ్ ఇది హెచ్ఎండి వెబ్సైట్లో లేక్స్ని నోటిఫై చేసి ఉంది. తెలుసుకోవాలి. ఎవడో తీసుకొచ్చి ఆ అబ్బాయి ధరణి లేదు, ఇప్పుడు భూభారతి తెచ్చారు, తెలుసుకోవాలి. మనం ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు జస్ట్ బికాజ్ ఎవడో బ్రోకర్ చెప్పాడని కొనొద్దు. ఒక బిల్డర్ రెప్యుటేషన్ కూడా తీసుకోండి. అతను ఎట్లాంటి కూడా కనుక్కోండి. లోకల్గా వెళ్ళి గ్రౌండ్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మన అమ్మాయిని ఇచ్చేటప్పుడు పెళ్లిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఎవడో బ్రోకర్ తెచ్చేసి సార్ అబ్బాయి చాలా ఉత్తముడు, చాలా ఇది అంటే అది కాదుగా, నువ్వు తెలిసిన వాళ్ళని అడుగుతాం, ఎట్లాంటోడు అబ్బాయి, ఎట్లాంటోడు చదువు, అతని గుణగణాలు జనరల్ అడుగుతాం. సేమ్ థింగ్ అప్లై ద సేమ్ లాజిక్. సో మీరు మేక్ ఏ ప్రాపర్ ఎంక్వైరీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద డ్యూ డిలిజెన్స్, విచ్ ఇస్ వై రెప్యూటెడ్ బిల్డర్స్ అందరూ కూడా రైట్. ఇంకొక అన్నిటికన్నా ముఖ్య కారణం ఇస్ ఏఐ ఎఫెక్ట్ తోటి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ద ఐటీ హబ్ అండి, ఐటీ అండ్ ఫార్మా హబ్. ఏఐ ఇంపాక్ట్ తోటి చాలామంది ఉద్యోగాలు అంటే కొంచెం అన్సర్టనిటీ దీంట్లో ఉందన్నమాట. అంటే దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ. రేపు ఉంటుందా పోద్దా అనే చాలామంది ఉద్యోగాలు తీసేశారు. తీసేసిన తర్వాత దాంతో ఏమవుతుంది, కొనాలా వద్దా అన్నప్పుడు ఎందుకు వచ్చింది, రేపు ఉంటుందో లేదో ఉద్యోగం అనేటటువంటి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నిటికన్నా. అంటే ఏఐ వచ్చింది లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉంది మనకి. దీని ఇంపాక్ట్ ఈస్ దేర్ ఆన్ ద ఐటీ, దీని మీద సెక్టర్స్ మీద, మేజర్ వీటిలన్నిటి మీద చాలా ఉద్యోగాలు ఇప్పుడు మనకి పోతున్నాయి. 1000 ఉద్యోగాలు పోతున్నాయి మొత్తం. పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంటే కనుక ఇప్పుడు ల్యాండ్ రేట్లు ఏం చేశారు, విపరీతంగా పెంచేశారు. ఎక్కడండి 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఒక ఫ్లాట్ కొనాలంటే 10,000, 15,000 లేకుండా ఎక్కడ దొరుకుతుంది. ఎస్ఎఫ్టీ న్యూపోలిస్ దగ్గర అయితే సార్ అక్కడ నుంచి 3 కిలోమీటర్ల నుంచి మీకు తెలుసు 200 కోట్లు పలికింది. 200 కోట్లు అది నేను అంటే ల్యాండ్ 240 కోట్లు. ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలనుకోండి, మీరు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ నార్మల్ వ్యక్తి మీరు కొనాలనుకుంటే దాని మీద ఎంత ఖర్చు పెట్టాలి? చిన్న ఫ్లాట్ అంటే ఏదో ఒక 2,000 ఎస్ఎఫ్టీలో కామన్ ఏరియాస్ తీసేస్తే మీకు ఉండేది 1,300 ఎంత వస్తుంది అంటే ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ చిన్న రూమ్స్ వస్తాయి దాంట్లో. దానికి 2 కోట్లు తక్కువ వెచ్చించలేము, తక్కువ కాకుండా ఉంటుంది ఫ్లాట్. ఎందుకంటే 10,000 వేసుకున్న ఎస్ఎఫ్టీ 10,000 × 2,000 2 కోట్లు. 2 కోట్లో నేను ఒక మామూలు ఉద్యోగస్తుని అయితే కనుక నాకు నెలకు 1,00,000, 1,50,000 లేకపోతే ఎంత వస్తుంది అనుకుందాం. నేను ఒక డౌన్ పేమెంట్ కింద నేను ఒక 50 లక్షలు నా సొంతది పెట్టాను, 1,50,000 అప్పుకి వెళ్ళాను అనుకుందాం. అప్పుకి వెళ్తే నెల నేను కట్టాల్సింది 1,00,000, 1,50,000. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు 1,50,000, 1,50,000 వచ్చింది అనుకుందాం. కాసేపు చేసుకుంటే 3 లక్షలు వచ్చినా కానీ కూడా 1,50,000 ఈఎంఐ కడితే 20 ఏళ్ళు కట్టాలి. జీవితాంతం కడితే ఒక ఫ్లాట్ వస్తుంది. వాట్ ఇస్ దిస్? అఫోర్డబుల్ హౌసింగ్ ఉండాలండి. అంతేగాని బిల్డర్లు కూడా అంత రేట్లు పెంచేసి హై రైజ్ తీసుకెళ్ళిపోయి రేట్లు పెంచి ఇప్పుడు వాళ్ళన్నింటినీ కూడా ఆ రేట్లు పెంచి తగ్గించుకోకుండా చేస్తే కనుక
రేపు ఇట్లానే ఉంటుంది. డిమాండ్ సప్లై కూడా ఇప్పుడు అట్లానే అయిపోయింది. ఆర్ యూ గోయింగ్ టు గో ఆఫ్టర్ హై రైజెస్ ఆల్సో? నేనే నాట్ హై రైజెస్, ఐఎమ్ ట్రైంగ్ టు మెన్షన్ వై రియల్ ఎస్టేట్ హాస్ స్లోడ్ డౌన్. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి కారణం రియల్ ఎస్టేట్ వాళ్ళే అంటున్నాను. ఓకే ఓకే, అలా పెంచేసుకుని అలా చేయడం పెంచేసుకుంటే కనుక నువ్వు జనాలకు అందుబాటులో కాకుండా చేస్తే ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు సినిమా టికెట్ నువ్వు 5,000 చేసావు అనుకోండి, ఎవడు వెళ్ళడు, అందరూ ఓటీటీలకు వచ్చి చూస్తారు, లేకపోతే ఏది మామూలుగా మన పైరేటెడ్ సీడీలో ఇవి పెట్టుకుని పైరేటెడ్ ఉన్నాయిగా కాపీ అవి చూస్తారు. నువ్వు రేట్లు పెంచుకుంటే కనుక ఆటోమేటిక్ జనాలు అదే చేస్తారు. ఎవడు వెళ్తాడు 5,000 పెట్టి అక్కడికి వెళ్తా అంటే నార్మల్ వ్యక్తి వెళ్ళలేడుగా. కరెక్ట్. నువ్వు నార్మల్ వ్యక్తికి అందుబాటులో ఉన్న రేట్లు అవుతాయి. అంతేగాని నువ్వు రేట్లు పెంచేసి నేను ఇంత చేస్తాను అంత చేస్తానంటే కనుక దెన్ నువ్వు కరెక్ట్ సెగ్మెంట్గా నువ్వు కేటర్ చేయలేకపోతున్నావు. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ హూ ఆర్ ద మెయిన్ బయర్స్ అసలు యాక్చువల్గా. అంటే బట్ ఒక టైంలో సార్ అవి పెరిగి అవి యాక్సెప్టబుల్, మన సిటీ బాగా బూమింగ్ బాగా పెంచేశారు రియల్ ఎస్టేట్ అని అనేది వచ్చేసి ఇప్పుడు చైనాలో మీరు చూస్తే కనుక దేర్ ఇస్ రియల్ ఎస్టేట్ క్రైసిస్ గోయింగ్ ఆన్. 2005 మీరు చూడండి, అంతా మీరు చదివితే కనుక 2005 రేట్లకు మళ్ళీ వెనకబడిపోతున్నాయి అంట అక్కడ చైనాలో. అంటే రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంటే. రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంపార్టెంట్, దాని మీద చాలా ఇతర సెక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సిమెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, వర్క్ ఫోర్స్ ఉంటారు, చాలామంది పని ఇంపార్టెంటే. బట్ ఇంపార్టెంట్ ఎంతవరకే అంటే కొంతవరకే. మొత్తం రియల్ ఎస్టేట్ రేట్లే మనల్ని డెవలప్మెంట్కి ఒక ప్రామాణికంగా చూడాలంటే నో కాదు. మనకి ఇండస్ట్రీస్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉండాలి, సర్వీస్ సెక్టర్స్ ఉండాలి, ఇవన్నిట్లో డబ్బులు వెళ్ళాలి. మనం దాచుకున్న డబ్బులు అంతా తీసుకెళ్ళి ల్యాండ్లో పెడితే కనుక అది ఇట్స్ డెడ్ అసెట్ అండి, అది ఇట్స్ నాన్ ప్రొడక్టివ్ అసెట్ కదా అది. అవును. అయినప్పుడు దెన్ అక్కడ మీకు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక దెన్ ఏమవుతుంది అక్కడ? నువ్వు అదే తీసుకెళ్ళి ఒక ఏది కంపెనీలోనో షేర్ మార్కెట్లో చేస్తే 10 మంది ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కుదేలు అవ్వలేదు అనే ఒక నానుడు ఉంది. అదే అంతా మనం అంతా రియల్ ఎస్టేట్ మైండ్ తోటే ఉంటుంది మనదంతా. మన ఎట్లుంటుంది అంటే ఎంతసేపు రియల్ ఎస్టేటే అది అనేది ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి. రియల్ ఎస్టేటే అసలు ఇది అన్ని రేట్లు పెరిగితే కనుక అంటున్నారు, రేట్లు పెరిగాయి చాలామంది, ఇప్పుడు రేట్లు పడిపోయి అమ్మడానికి లేదని అంటున్నారు. ఓనర్షిప్ ఉండేవాళ్ళు ఒక 30% ఉంటే టెనెంట్స్గా ఉండేవాళ్ళు 70% ఉంటారు కదా. రేట్లు పడితే కనుక 30% నష్టపోతారేమో కానీ 70% టెనెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారుగా. రేట్లు తగ్గుతాయి, టెనెంట్ కిరాయి కట్టేది తగ్గిద్ది, అన్నీ తగ్గుతాయి. ఎవరికి బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్. సో వాట్ ఇట్ సేస్ ఇస్ దట్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. సో ఏమంటాడు, ఇది మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్ ఉండాలి. అంటే నువ్వు చేసే పని వల్ల 1,00,000 మందికి బెనిఫిట్ అవుతుంది, ఒక 10 మందికి నష్టపోతున్నారు అనుకోండి. దట్ ఈస్ దట్ ఈస్ ఎ రైట్ అప్రోచ్. సో సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వాంట్ టు విత్ వన్ హైడ్రా చేంజ్ how much of time children spend playing in playgrounds, change the mindsets of where people invest their monies, change where people are living, or you just want to get the illegal occupants out of the land? What is your primary motive? ఎందుకంటే ఇవన్నీ మీరు అలైడ్ విషయాలు చాలా చెప్పారు. అవన్నీ కాదు, అవన్నీ అసలు మేము అవన్నీ మా సంబంధం కాదు. ఇట్స్ నాట్ మై డొమైన్. రియల్ ఎస్టేట్ రేట్లు పడాలా వద్దా అనేది హూ యామ్ ఐ టు డిసైడ్. ఆటోమేటిక్గా అయితే అన్ని మార్కెట్ ఫోర్సెస్ విల్ ప్లే. అర్థమైందా? దాంట్లో నేనే ఐఎమ్ ఎ స్మాల్ పీపుల్, ఐఎమ్ ఎ స్మాల్ మ్యాన్ అండ్ హైడ్రా ఇస్ ఒక చిన్న ఏజెన్సీ. నో సార్, రంగనాథ్ గారు, ఐ వాంట్ టు క్లారిఫై. రైట్ నౌ హైడ్రా ఇస్ డీమ్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. And Hydra Commissioner అంటే there's a sense of alertness in everybody, sir. నేను why I'm trying to tell you is ఇది మీరు అన్నది is a very right question. We don't want to change మొత్తం ప్రపంచాన్ని అంతా మార్చేస్తాం. అలా ఏం అవ్వదు. మాకు ఇచ్చిన టాస్క్ వరకు is to protect the water bodies, disaster response అండ్ ఇది పబ్లిక్ అసెట్స్, పార్కులు, నాలాలు, ఇవన్నీ చేయటం. దానివల్ల మంచి పరిణామాలు చాలా జరగచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ. దాని నుంచి ఆఫ్ షూట్స్ ఇవన్నీ అనమాట. ఏది రేట్లు పడతాయని ఒకడు అంటాడు, దానివల్ల ఏది అన్సర్టనిటీ వచ్చేసి మొత్తం కుదేలైపోయింది అసలు రియల్ ఎస్టేట్ అంటాడు. ఇవన్నీ ఉంటున్నాయి. వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ రియల్ ఎస్టేట్. బట్ ఎస్, ఈ పబ్లిక్లో క్లారిటీ వచ్చే కొద్దీ, పబ్లిక్లో గనక వాళ్ళకి ఎప్పుడైతే గనక చైతన్యం వచ్చే కొద్దీ ఎవడు మోసం చేయలేడండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. నేను హైడ్రాని ఎవడన్నా అడుగుతుంటాను నన్ను, మీరు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. తప్పకుండా. సో చేతల్లో ఇప్పుడు ఏంటి, ప్రజల్లో చైతన్యం ఎంత వచ్చిందంటే ఒక ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ ఏంటి, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కనుక అది కొనాలా వద్దా, అది పక్కన ఆనుకొని భూభారతిలో చెక్ చేసుకుంటే కనుక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, పట్టా ల్యాండ్ కనబడుతుంటుంది. సో ఆ చైతన్యం వైపు తీసుకెళ్ళటానికి హైడ్రా చాలా మంచి ఇది ఎఫర్ట్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. తప్పకుండా సార్. ప్యాట్నీ దగ్గర కొన్ని ప్లేసెస్లో అయితే వర్షంలో వెళ్ళినప్పుడు వి ఫీల్ ద రిలీఫ్. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సీఎం గారు కూడా వచ్చారు అక్కడికి. సీఎం గారు అప్పుడు 2025లో హైడ్రా ఫామ్ అయిన కొత్తల్లో కూడా వారు వచ్చారు. ప్లేసెస్ ఫిజికల్గా ఆయన వచ్చి ఆయనే చూసి అక్కడ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఇమీడియట్లీ ఈ సైడ్ మనం ఇక్కడ ఇమీడియట్గా వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి మా అందరికి డైరెక్షన్స్ ఇచ్చారు. వి డిడ్ సమ్ బేసిక్ వర్క్స్ దే. ఇక్కడ
మన వర్షం పడ్డది, నీళ్ళు నిలవట్లేదు ఇప్పుడు. అవును. మనం ఇన్వాల్వ్ అవ్వాలి కమిట్మెంట్ తోటి. అక్కడ పరిస్థితిని మనం కనుక సాల్వ్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో, హైడ్రా ఒకటే కాదు, కార్పొరేషన్ ఉంటుంది, అంటే ఏది జిహెచ్ఎంసీ కానీ, సైబరాబాద్ కార్పొరేషన్ కానీ, మల్కాజిగిరి కార్పొరేషన్, ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, అందరం సమన్వయంతో చేస్తున్నాం అనమాట. హైడ్రా ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంటాం. బికాజ్ వీఆర్ ఇంటూ ఈ డిజాస్టర్ రెస్పాన్స్ మా డొమైన్ కాబట్టి అది. అవును సార్. సార్ 2 క్వశ్చన్స్ ఇక్కడ అడగాలి. ఇప్పుడు అర్జెంటుగా అందరికీ భయం ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి కింద ఒకప్పుడు చెరువు ఉందా అని వెతుక్కోవాలా? లేదు, అవసరం లేదు. అలా లేదు కదా? లేదు. ఎందుకంటే నేను లైట్గా అడిగాను. చెరువు కింద మా ఇల్లు కూడా ఎవరో అన్నారనమాట, చెరువులో ఉంది, బఫర్లో ఉందని ఎవడో పెట్టారు. అప్పుడు పెడితే అసలు దాని మీద కూడా నేను అప్పుడు క్లారిటీ ఇచ్చాము కూడా. ఒకటి స్వప్న, ఐ క్లారిఫై ఆన్ దిస్. చెరువులు అనేది నోటిఫై చేస్తున్నాం, అన్నీ కూడా నోటిఫై చేసి, ఎక్కడో ఆల్రెడీ చెరువులు కట్టేసినవి ఉన్నాయి. నల్లకుంట చెరువులోనే ఉంటుంది, మాది కూడా మాసప్ ట్యాంక్ అది ఉంటుంది. సో మీరు మాసప్ ట్యాంక్లో ఉంటారా? సరే అక్కడ కూడా అది దట్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైం ఒక ట్యాంక్ అది ఉండొచ్చు. సో అది ఉన్నది, ట్యాంక్ ఉంది. సో దాంట్లో వచ్చేసే బిల్డింగ్ అన్నీ మొత్తం నేను అదే చెప్పాను కదా, 2024 నాటికి నివాస గృహాలు ఇస్తే ఎవడు ఆ తర్వాత ఎవరన్నా కడుతుంటే మటుకు దాన్ని తప్పకుండా దాని మీద వెళ్తాం. పర్మిషన్స్ కూడా 2024 కన్నా ముందు వచ్చి తీసుకున్న వాళ్ళు కడుతున్న బిల్డింగ్స్ అవి ఉన్నాయి కదా, దాని మీద కూడా మనం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, గవర్నమెంట్ హాస్ టేకెన్ పాలసీ డెసిషన్. బికాస్ వాడు ఎప్పుడో 2021లో పర్మిషన్ తీసుకొని ఉంటాడు, తీసుకొని అపార్ట్మెంట్స్ రైజ్ కడుతున్నాడు, అన్నీ అమ్మేసి ఉంటాడు జనాలకి. జనాలు అమ్మేసి ఉంటే వేలాది మంది కొని ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి హై రైజ్ బిల్డింగ్ ఉంది, మీరు ఒకటి కడుతున్నారు, వాడు చెరువులోనే కడుతున్నాడు, FTL లో కడుతుండొచ్చు అతను. బట్ ఏమైంది, మేము ఫస్ట్లో అవి కూడా తీసేయాలనేటటువంటి దృక్పథంతో ఉన్నా నేను, 100% వెళ్ళిపోవాలనుకున్నాం. బట్ గవర్నమెంట్ థింగ్స్ ఇన్ బిగ్గర్ బ్రాడ్ ఇది కాబట్టి, అంటే నేను నా హైడ్రా వరకే చూస్తాను. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అప్పుడు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళు అందరూ దేర్ వాజ్ ఎ సబ్ కమిటీ క్యాబినెట్ నుంచి, దే సీ ద బిగ్ పిక్చర్. ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా విస్తృతంగా చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు దానివల్ల మనం ఇప్పుడు హైడ్రా అనేది ఈరోజు వచ్చింది. ఇన్నాళ్ళు అది 3 ఏళ్ల క్రితం పర్మిషన్ తీసుకొని వేలాది మంది కొనుంటే కనుక వాళ్ళు డౌన్ పేమెంట్ చేసి ఉంటారు. ఏది మనకి ప్రీ లాంచ్ ఆఫర్లో కట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇట్లా ముందే తీసుకొని డబ్బులు కట్టేసిన వాళ్ళు ఉంటారు, కట్టి ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెరువు అంటే కనుక ఆ డబ్బులు అన్నీ బిల్డర్ ఇవ్వడు. ఇవ్వబోతే ఇక్కడ అది లెక్కేస్తే దాదాపు 10,000 కోట్ల మనీ లాక్ అయి ఉంటుంది అక్కడ. అది లెక్కేశారు, 10,000 కోట్ల పైన అట్లా మనీ లాక్ అయి ఉంటే ఇవన్నీ రేపు అంటే అతలకోతలం అవ్వకూడదు సిస్టమ్ అంతా. ఈరోజు నుంచి మనం ఫాలో అవుదాము అనేది అనుకున్నాం. ఇంకొక దీని అనుబంధ ప్రశ్న ఏంటంటే సార్, నేను సివిక్ బీట్ ఎక్కువ చేశాను సార్, 100 ఎపిసోడ్స్ చేశాను. వర్షాకాలంలో కొన్ని అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో మీరు నడుస్తూ ఉంటే మోకాల్లోకి నీళ్లు రావడం, సెల్లార్లోకి, అక్కడ ఎలక్ట్రోక్యూట్ అయిపోయి పోయిన వాళ్ళ కేసులు ఆఫ్ ఫ్రీక్ ఇన్సిడెంట్లు ఇట్లాంటివి కూడా చూసాం. సో అలాంటి బిల్డింగ్లకి మరి ఇస్ దేర్ అ సొల్యూషన్? బికాస్ అంటే దానికి సొల్యూషన్ అంటే కట్టేశారు, ఇక దానికి సొల్యూషన్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ఓన్లీ సీ దట్ అక్కడ డ్రైన్ నెట్వర్క్ని కొంచెం ఇంప్రూవ్ చేసి, అక్కడ ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయో చూడటం, చూసి అక్కడ ఆ నీళ్ళంతా కూడా సపోజ్ చెరువులోకే వస్తున్నాయి అనుకుందాం, చెరువులో కట్టాడు, లేకపోతే లో లైంగ్ ఏరియాలో కట్టారు, అక్కడ ఒక డ్రైనేజ్ నెట్వర్క్ను దాన్ని తయారు చేసి ఆ వాటర్ బయటకు తీసుకెళ్లేదానికి, అది మీ పరిధిలోకి రాదు కానీ అది వీళ్ళు ఉంటారు. SNDP అని కార్పొరేషన్ కింద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. బట్ వీ ఆల్సో సజెస్ట్ అండ్ సేయింగ్ దట్ ఇట్లా చేయొచ్చని. వీ వర్క్ క్లోజ్లీ విత్ SNDP, వీ వర్క్ క్లోజ్లీ విత్ కార్పొరేషన్ కమిషనర్స్ కానీ వీళ్ళందరూ. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ పారాడైమ్? సో అల్టిమేట్ ఏం లేదు, సింపుల్ ఇట్ ఈస్ లైక్ ఎట్లా ఉంటుందంటే, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈస్ టు సీ దట్ వాటర్ బాడీస్ ఆర్ సేఫ్ గార్డెడ్. డిజాస్టర్ అనేది వస్తే కనుక హైదరాబాద్కి ఒక పెద్ద వర్షం పడ్డా కానీ కూడా ఫ్లడ్డింగ్ అవ్వకుండా, అన్నీ మునిగిపోకుండా, కాలనీలు అన్ని బస్తీలు మునిగిపోకుండా చెరువులు ఎక్కడికక్కడ తయారు చేయటం, నాలాలు వీలైనంత వరకు మనం సాఫీగా నీళ్ళు వెళ్ళేటట్టు ట్రై చేయటము. ఆల్రెడీ ఉన్న నాలాలు ఇప్పుడు మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం, మీరు చూస్తుంటారు. మేము 2,000 లారీల పైన చెత్త తీసాం ఈ లాస్ట్ అయితే 1.5 మంత్లోనే. అవి ఎంత ఎప్పటి నుంచి ఉన్నాయి, లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సిల్ట్ అనమాట. నీళ్ళు వస్తాయి కదా, కొట్టుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి ఏమవుతుంది, యూసఫ్గూడ దగ్గర ఒకటి నాలాను ఓపెన్ చేసాం, ఇది మన కృష్ణనగర్ దగ్గర. 6 అడుగుల లోతు ఉండాల్సిన నాలాల్లో, అంటే డ్రైన్ కింద భూమి కింద, అంటే మనం ఏది పైన స్లాబ్ వేసేసారు, దాంట్లో 5 అడుగులు మట్టే ఉంది, ఇంక 1 ఫీటే నీళ్లు పారుతాయి అనమాట. ఎప్పుడు పోవాలి అప్పుడు? ఒకవేళ 5 అడుగులు 6 అడుగులు నీళ్ళు ఉంటే కనుక ఎంత నీళ్ళు పోతాయి? అదే అంటే గంటలో డ్రైన్ అవుట్ అవ్వాల్సింది 24 గంటలు పడుతుంది అనమాట. సో ఇప్పుడు మట్టినంతా తీసేస్తున్నాం, పగలగొట్టి దాన్ని తీస్తున్నాం. తీసి ఇదంతా మా దగ్గర ఏది ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్. అంటే నేను మొత్తానికి సొల్యూషన్ ఏదో ఇచ్చేస్తాం, అద్భుతాలు చేస్తాం, నేను ఎక్కడ అట్లా మాట్లాడట్లేదు.
వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఫ్రమ్ హైడ్రా సైడ్, ప్రతి అధికారి కూడా కష్టపడి విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, డీజీపీ గారు కూడా, సివి ఆనంద్ గారు కూడా పర్సనల్గా హీ హాజ్ కమ్ ఆన్ టు ద ఫీల్డ్ అలాంగ్ విత్ ఫర్ దీనికి. సుదర్శన్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్ వారు కూడా వచ్చారు. కార్పొరేషన్ సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, అందరూ, మల్కాజ్గిరి కమిషనర్, పోలీస్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్, అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ చేస్తూ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు సీ దట్ వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా చేసేది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఒక్కరోజు ట్రాఫిక్ జామ్, దానివల్ల మన స్టేట్ జిఎస్డిపికి ఇంపాక్ట్ అయ్యేది 500 కోట్ల నష్టం అనమాట. అండ్ అది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్లో మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఏంటి, వాట్ ఈస్ దిస్, ఈ చెరువులు ఇవన్నీ అనేది చెప్పే ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చెరువుకి. అండ్ సున్నం చెరువు దగ్గర మేము చూసామండి. సున్నం చెరువుని మేము ఎక్కడైతే కనుక కొంత కూల్చినప్పుడు దే వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్, గుడిసెలు తీశారు అవన్నీ. వాళ్ళందరికీ 2 bedroom హౌసెస్ ఇస్తున్నాం. మా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా కంపెన్సేట్ చేస్తున్నాం అంతే. అండ్ దాంట్లో ఆ పక్కన మేమేం చేసాం, సున్నం చెరువు దగ్గర మాదాపూర్లో ఉంటుంది, గుట్టల బేగంపేట దగ్గర బోర్లు పక్కన ఉన్నాయి. చాలా బోర్ల నుంచి 100 ట్యాంకర్లు రోజు మాదాపూర్కి సప్లై చేస్తున్నారు చాలామంది అక్కడ. ఆ బోర్లో వాటర్ తీసుకొని టెస్ట్ చేసాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపిస్తే మాకు ఇట్ వాస్ స్టార్ట్లింగ్ రివల్యూషన్ ఫర్ మీ అనమాట. ఏమని ఇచ్చారు, నికిల్ ఉంది, విపరీతమైన నికిల్ కంటెంట్ ఉంది, అండ్ విపరీతమైన లెడ్ కంటెంట్ ఉంది. అంటే 7 to 12 times more than the permissible quantity. అసలు స్కేరీ. ఆటిజం ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, లివర్ మొత్తం దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి, మొత్తం మీకు బాడీ మొత్తానికి మీకు ఏంటంటే టోటల్గా డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. టోటల్గా అసలు అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టరు. ఇప్పుడు పిల్లలు ఎవరైతే గారు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళ పిల్లలు కానీ సామర్థ్యం తగ్గిపోద్ది. అంటే సిస్టమ్ మీద ఇంత ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మనం అడ్రస్ చేయాలా లేదా, అది కరెక్ట్. సో ఇవన్నిటిని ఏం చేశారు, వదిలేస్తే కాదు కదా. దానికి హైడ్రా అనేది ఒక సంస్థని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మోడల్ ఇది. నాకు జస్ట్ ఊరికే థింకింగ్ అలౌట్ సార్, నేనే కాంట్రవర్సీలోకి మిమ్మల్ని ఆగను, కానీ గత ప్రభుత్వాలకి ఇది తట్టలేదా, వాళ్ళకి తెలియలేదా, లేక చిత్తశుద్ధి లేదా అనే ఒక క్వశ్చన్ నా మైండ్లో అలా ఉండిపోతుంది. అంటే ఇట్ ఈస్ లైక్, నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ గత ప్రభుత్వాలు అనేది కాదు, కానీ బట్ ఈ ప్రభుత్వానికి ఒక రిఫార్మేటివ్గా వెళ్ళాలనేటటువంటి ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, అన్నిటికన్నా తీసుకొచ్చిన బెస్ట్ రిఫార్మ్ ఇన్ ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ హైడ్రా అని చెప్పి వారు మొన్న ఎక్కడో చూస్తుంటే నేను చూశాను టీవీలో అనమాట. చూసినప్పుడు సో వారు చెప్తున్నారు. సో అంటే డెఫినెట్లీ చాలా రిఫార్మ్స్ తెచ్చారు. ఇప్పుడు లైక్ మనకేది ఈగిల్ అని తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ ఫుడ్ అడల్టరేషన్ మీద కూడా ఏదో తయారవుతుంది తెస్తున్నారు. బట్ హైడ్రా డెఫినెట్లీ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈ రిఫార్మ్లో ఇది కూడా ఒక మంచి ఏజెన్సీగా వచ్చాయి. చాలా గవర్నమెంట్లు చాలా చేస్తుంటాయి, ఈ గవర్నమెంట్కి ఇది తీసుకొచ్చింది. ఇది చాలా మచ్ నీడెడ్ సార్, ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఫర్ సిటీ ప్లానింగ్. బికాస్ కేయాటిక్ 400 ఏళ్ల క్రితం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మార్చలేవని గతంలో చాలా మందిని అడిగినప్పుడు చెప్పారు. బట్ మార్పుకి ఒక శ్రీకారం మొదలైంది. సార్ ఇప్పుడు మీరు చూసిన మొత్తం శాటిలైట్ మ్యాప్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనే మొత్తం రీసెర్చ్లో ఇప్పుడు ఎంతవరకు హైడ్రా ఆల్రెడీ పూర్తి చేసింది? కమింగ్ టు యువర్ అనదర్ క్వశ్చన్, ఇందాక మీరు అడిగారు, నేను ఐ థింక్ మధ్యలో చెప్పలేదేమో, మీరు ప్రతి ఇంటి కింద మా చెరువు ఉందని అంటున్నారు. అది మేము నోటిఫై చేస్తున్నాం. అన్నీ కూడా చెరువులన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో నోటిఫై చేస్తున్నాం. ఆల్రెడీ హెచ్ఎండిఏ లేక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో అన్నింటిలో కూడా దాంట్లో నోటిఫై అవుతుంది. మేము కూడా హైడ్రా రక్ష అనేది ఒక పోర్టల్ ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు మాకు. దాని ఇప్పుడు ట్రయల్ రన్ అవుతుంది. దాంట్లో కూడా మేము ఇప్పుడు అన్ని దాంట్లో పబ్లిష్ చేస్తున్నాం అనమాట. సో రేపు పబ్లిక్ కూడా దాంట్లో చూసి మా దాంట్లో చెరువు ఉందా లేదా, సపోజ్ ఉందనుకోండి ఏం చేయాలి, ఉందంటే కూడా వాళ్ళు పాతిళ్ళు అయితే కొత్తగా కొనాలనుకున్నప్పుడు కొనొద్దు అనమాట. ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే కనుక అది మీకు రైట్స్ అక్రూ కాదు, దాని మీద ఎఫ్టీఆర్లో ఉంటే కనుక రైట్స్ మీకు ఓనర్షిప్ రైట్స్ కాదనమాట మీకు. అలా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ని ఇంకాస్త వాళ్ళకి చైతన్యపరచడానికి, అవేర్నెస్ పెంచడానికి ఇది పనికి వస్తారు. సో నోటిఫై చేయటం అది కూడా జరుగుతున్నది. అది కూడా ఇంకో 1 yearలో మ్యాక్సిమం వీల్ పబ్లిష్ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద లేక్స్ అనమాట. అంటే ఈవెన్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే ఇది ఏంటంటే స్వప్న, ఇది మీకు ఇది ఒక రోజుతోటి అయ్యేది కాదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇలా కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు చేసామనుకోండి, అద్భుతమైన ఫలితాలు. అన్ని చెరువులు మన ఇమాజిన్ సిట్యుయేషన్ వేల చెరువులు అంతా సిటీలో మొత్తం తయారయ్యి సిస్టమ్ అంతా ప్రాపర్గా ఉండి, నాలాలు క్లీనింగ్ ప్రాపర్గా అయ్యి, వాటర్ సజావుగా వెళ్తూ ఉంటే, మంచి ఆడుకునేదానికి ఒక మంచి ఆహ్లాదమైన ఎన్విరాన్మెంటు, చెట్లు, మొత్తం పార్కులు, అండ్ వాటర్ కూడా మంచి రీఛార్జ్ అవుతూ పుష్కలమైనటువంటి గ్రౌండ్ వాటర్ ఉంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అది మన మంచి ఇది కదా. దట్ ఈస్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సేస్. రాజ్యాంగం అదే చెప్తుంది. రాజ్యాంగము చాలా స్పష్టంగా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్.
రైట్ టు లైఫ్లో రైట్ టు హెల్తీ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఐ మీన్ ఆర్టికల్ 2 జీవించే హక్కులో నీకు ఒక మంచి వాతావరణం అంటే మంచి ఏది ఎన్విరాన్మెంట్ కాలుష్యం లేకుండా, వాటర్ కాలుష్యం కాకుండా, గాలి కాలుష్యం కాకుండా ఏది జీవించే హక్కులో భాగం అది. ఆర్టికల్ 48A అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ క్లియర్లీ మెన్షన్స్ దట్ ద స్టేట్ షెల్ మేక్ అన్ ఎఫర్ట్ ఆర్ ఎండెవర్ టు ఏది మేక్ ఎఫర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ద వాటర్ బాడీస్ అంటే రాజ్యాలకి ఇచ్చిన సూచన అనమాట. సో దట్ ఈస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫారెస్ట్, వాటర్ బాడీస్ అని 51AG ఫండమెంటల్ డ్యూటీస్. 51AG అనేది మన బాధ్యత. అంటే ఒక సిటిజన్గా మన బాధ్యత ఏంటంటే మనం ఏంటి అన్ని రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, కొన్ని బాధ్యతలు కూడా కల్పించింది రాజ్యాంగంలో. 51AG మెన్షన్స్ దట్ ఇది నీ సిటిజన్గా నీ బాధ్యత నువ్వు చెరువులు కాపాడటం, లేక ఇది పర్యావరణాన్ని కాపాడటం, నీ ఫారెస్ట్లు కాపాడటం, ఇవన్నీ నాలాలు కాపాడటం, ఇవన్నీ నీ బాధ్యత. ఇన్ని రాజ్యాంగాలు ఇన్ని అంశాలు అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలిసి చెరువు ఉందని చెప్పి కాపాడకపోతే ఓకే, అంటే నేను సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్. తెలియక ఇరుక్కున్న వాళ్ళు అదే లేకపోతే వాళ్ళకి తెలియక ఇరుక్కున్న వాళ్ళు గతంలో ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇల్లులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా మేము టచ్ చేయరన్నారు. కొన్ని స్టార్టింగ్లో మేము డిమాలిష్ చేసినవి ఉన్నాయి కొన్ని. ఏది నేను వాళ్ళు లీగల్గా కరెక్టే, మళ్ళీ అగైన్ అక్కడ ఏంది హైడ్రా తప్పు చేసిందని కూడా అంటాం లేదు. లీగల్గా వాళ్ళు చెరువులో FTAలు కట్టకూడదు. పర్మిషన్స్ కూడా ఎవడిచ్చాడు? ఎవడో మున్సిపల్ కమిషన్ ఇవ్వాల్సిన చోట ఎవడో రిటైర్ అయ్యి వెళ్ళిపోయినోడు పాత సర్పంచ్ ఎవరితో దొంగ పర్మిషన్ తీసుకొని బిల్డర్లు చేసిన మోసాలు అనమాట. ఇప్పుడు వాళ్ళకైనా కాంపెన్సేషన్ అందింది సార్? వాళ్ళకి సివిల్ కోర్టు ద్వారా వెళ్ళాల్సింది. అక్కడే కొంతమంది అంటే నేను చెప్తాను ఎగ్జాక్ట్లీ అదే కొంతమంది అంటే వీ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్ యాక్చువల్లీ. అట్లా కొన్ని వందల మంది ఒక 300-350 మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే సిస్టంలో ఇంత పెద్ద యుద్ధం, మహాయుద్ధం చేసేటప్పుడు కోట్ల మందిని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ట్రాప్లో పడకుండా పబ్లిక్ మోసపోకుండా ఉండే దాన్ని కాపాడే క్రమంలో హైడ్రా కొంతమంది నష్టపోతున్నారు అన్నమాట. ఒక 300 మంది 400 మంది ఇనీషియల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్. నో సార్, మేము ఒప్పుకోం. రంగనాథ్ గారు ఆ మాట అంటే అలాగే, బట్ దట్ ఈస్ లీగల్గా అంటే నేనైతే ఇంకోటి ఏమన్నా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి సార్. అదే న్యాయం జరిగేలాగా ఏం చేస్తాం, దాంట్లో పేదవాళ్ళు ఉంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు కొంతమంది విల్లాస్ కొనుక్కొని ఉన్నారు, చిన్న విల్లాస్. వాళ్ళు కూడా వి ఫీల్ వాళ్ళకి ఏం చేసాం, క్రిమినల్ కేసు పెట్టాం ఆ బిల్డర్ల మీద. బట్ చట్టం ఎలా ఉంటుంది, క్రిమినల్ కేసు అది బెయిలబుల్ ఉంటుంది, వెంటనే ఏది ఉంటుంది. వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకోవాలి. బట్ అది కూడా లోకల్ పోలీసు వాళ్ళ ఎఫర్ట్ తోటి కొంత ఐ థింక్ వీ కెన్ ట్రై టు డూ దట్. అంటే అది చేస్తే సార్ ఏమైపోతుందంటే మీ నోబుల్ విజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మెడనొప్పికి మంది వేస్తే మోకాల నొప్పి వచ్చినట్టు కాకుండా అది కొంతమంది ఉన్నారు, కొంతమందిని కూడా మనం మీరు కనుక. బట్ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు రోడ్ వైండింగ్ చేస్తుంటాం సార్. రోడ్ వైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఇల్లులు కొట్టేయాల్సి వస్తుంది. వాళ్ళకి టీడీఆర్లు వస్తాయి. టీడీఆర్లు ఎప్పుడు ఉంటాయో అడిగే దాని మీద క్లెయిమ్ ఉంటుంది. అదే ఎంక్రోచ్మెంట్ ఉంటే టీడీఆర్ కూడా రాదు. సో రోడ్ వైండింగ్లో మనం చేసినప్పుడు అతని ఎఫెక్ట్ అవుతాడు. ఎంతమంది అవుతారు? 100 మంది ఎఫెక్ట్ అవుతారు అనుకుంటాం. బట్ ఆ రోడ్డు వల్ల లక్షలాది వెహికల్స్ రోజు అక్కడ పాస్ అవుతుంటాయి కదా, ఎంతమందికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అంటే అగైన్ లక్షలాది మందికి ఉపయోగపడే క్రమంలో కొంతమంది నష్టపోవడం అనేది జరుగుతుంది, చాలా సందర్భాల్లో జరుగుతుంది. 100% అగ్రీ సార్. ఇన్నాళ్ళు జరిగిన హైడ్రా మీద జరిగినటువంటి ఏది ప్రచారం ఏంటంటే ఆ నష్టపోయిన 100 మంది చూపిస్తున్నారు కానీ లాభపడ్డ 1 కోటి మందిని చూపించట్లేదు. అంటే ఈ లాభాలు దీర్ఘకాలిక లాభాలు సార్. అది కనపడదు ఎవరికి, సైలెంట్. అందుకోసం దెర్ ఈస్ సైలెంట్ మెజారిటీ ఫర్ హైడ్రా. సైలెంట్ సపోర్ట్ బేస్ విచ్ ఇస్ హైడ్రా కానీ మేము చేసే చర్యలకి చాలా మంది. సో చదువుకున్న ప్రతివాడు, ఒక ఇది సొసైటీ గురించి మంచి ఆలోచన విధానం ఉన్నవాడు, సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లాలనుకున్న ప్రతివాడు కూడా హైడ్రా యొక్క ఆబ్జెక్టివ్స్ని కానీ వీటిని తప్పకుండా అతను సపోర్ట్ చేస్తాడు. నేను ఒకటే అంటున్నాను సార్, నా విన్నవించుకుంటుంది ఏంటంటే అక్కడ 300 మందో ముగ్గురే ఉన్నా కూడా అలా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు ఇన్ ద లార్జర్ పిక్చర్. మీ గవర్నమెంట్ హైడ్రాస్ కంటెన్షన్ is not with those people who bought the houses. Correct. It is with the criminals who built those houses against norms. So మీరు వాళ్ళతో తేల్చుకుంటూ వీళ్ళకి తక్షణంగా కాంపెన్సేషన్ లేకపోతే ఇంకొక మోడస్ ఆపరేండి లీగల్ గా చేయాలి. అట్లాంటి కూడా చూడాలి తప్పకుండా. ఐ థింక్ వీల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. సో ఇది ఏంటంటే ఇప్పుడు అట్లా నష్టపోయిన వాళ్ళు, ఇల్లు కొన్నవాళ్ళు, ఒక దగ్గర మీకు చెప్తాను, ఒకటి డిండిగల్ దగ్గర ఒకటి ఉంటుందంట. డిండిగల్ దగ్గర డిమాలిష్, ఆమె విజయలక్ష్మి అని ఒక బిల్డర్. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె ఫస్ట్ కొడతారు. ఇది బిల్డింగ్లు చెరువులో FTAలో కడుతుంటారు అనమాట. అది ఆ చెరువు డిండిగల్, ఆ చెరువు పేరు మర్చిపోయాను కానీ, బట్ వీ డిమాలిస్ట్. ఇది రాగానే ఆగస్టులో. బిల్డర్ ఇస్తాం, ఆమె పేరు విజయలక్ష్మి మీద ఉన్నది. ఆమె మీద కేసులు ఉన్నాయి గతంలో. ఏది FTAలో కడితే GHMC వాళ్ళు కూలగొట్టారు. ఇది GHMC కాదు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు డిండిగల్ వాళ్ళు 2021-22లో కూలగొట్టి పేపర్లో కూడా వచ్చింది అంతా. ఈ టీవీ కూడా చాలా ప్రచారంగా చేసింది అంతా.
ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం చేసింది ఆమె, మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కట్టింది అక్కడే. కొంతమంది కొనుక్కొని తెలియక పాపం, అంటే వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేయలేదు, వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మేము కూలగొట్టాం. ఇప్పుడు నష్టం తప్పెవరిది అంటారు? విజయలక్ష్మికి తప్పే కట్టింది, ఎందుకంటే ఆమె సపోర్ట్ చేసిన సిస్టమ్స్ అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్కడ వాళ్ళది తప్పే. ఇది ఇంత జరిగి గతంలో కూలగొట్టి కేసులు పెట్టి అంతా టీవీలో అంతా మోగినా కానీ కూడా జనాలు అది తెలుసుకోలేని అది చేయటం, అది కూడా తప్పే. అండ్ సిస్టమ్ అనమాట, అంటే అది అన్నింటినీ కూడా తెలుసుకోలేకుండా ఉండేటట్టు పబ్లిష్ చేయకుండా నోటిఫికేషన్ పెట్టి ఎఫ్టీఎల్ గురించి అవగాహన లేకుండా ఉన్న పబ్లిక్ తప్పు, వ్యవస్థ తప్పు అనమాట. అంటే పూర్తిగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనం ఆ టైంలో నోటిఫై చేసి ఇదంతా చేసి అవేర్నెస్ తీసుకొచ్చి ఉంటే కనుక బహుశా ఇవన్నీ కూడా సిస్టమిక్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి అనమాట. సో నౌ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గెటింగ్ కరెక్టెడ్. బ్యాంకు లోన్లు ఇచ్చాయి చాలామందికి, ఏది మళ్ళీ ఎఫ్టీఎల్ కడుతుంటే, ఎందుకంటే బ్యాంకులు కూడా లైట్గా పట్టించుకునేవాళ్ళు. అంటే బ్యాంకర్స్తో కూడా మీటింగ్లు పెట్టాం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సార్, బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిందంటే వాళ్ళు ఆల్రెడీ డ్యూ డిలిజెన్స్ చేసేసారు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి బ్యాంకర్స్ తోటి కూడా చాలా మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు లీగల్ వెట్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంతకుముందు పేపర్ టేబుల్ మీద కూర్చొని అంత బాగుందని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ మేకింగ్ ఏ ప్రాపర్ ఎఫర్ట్, ఫీల్డ్కి వెళ్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, అంత చెప్పి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలండి. సో ఈ సిస్టమ్ ఇంప్రూవ్ కాకుండా మనం ఎంతసేపు ఆ సిస్టమే వద్దు ఇలానే ఉందాం, మనం ఇట్లానే జంగిల్ రాజ్యంలో నడుస్తామంటే కనుక కాదు కదా. ప్రోగ్రెస్ అవ్వాలి. మనం పక్కన ఉన్నటువంటి చైనా ఎలా ప్రోగ్రెస్ అయింది, సింగపూరు 1959లో మొత్తం స్లమ్ములు ఇట్లా ఉండేటటువంటి సింగపూరు ఒక 40-30 ఏళ్ళు లీక్ వన్ యూ తీసుకుని మొత్తం మార్చి ఎట్లా అయిపోయింది సిస్టము. చైనా మన పక్కన ఉన్నది మనతోటే ఉండేది, ఏది 1970s దాకా. 79లో డెంగ్ జియాపింగ్ దాన్ని తీసుకొచ్చి మొత్తం మార్చేసి ఇప్పుడు అంతా దాన్ని చూస్తే హౌ ఈజ్ చైనా నవ్వు ఒక 50 ఏళ్లలో 40-50 ఏళ్లలో మొత్తం మారిపోయింది. మనం మారుతున్నాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియా ఈజ్ నాట్ ప్రోగ్రెస్, ఇండియా కూడా చేస్తాం, ఇంకా పేసు జరుగుతుంటుంది, ముందుకు వెళ్తుంటుంది. ఈ సిస్టమ్స్ అంటే లైక్ అర్బన్ సెంట్రిక్గా అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చిందే ప్రభుత్వం తెచ్చినటువంటి రిఫార్మేటివ్ అప్రోచ్ ఇస్ హైడ్రా. ప్రభుత్వం తెచ్చింది ఇదే క్రమంలో మార్చడానికే కదా చేసింది. ఇలాంటి చాలా ఏజెన్సీ ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్లో వస్తుంది, నార్కోటిక్స్లో వస్తుంది, గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్లో. సో అర్బన్ గవర్నమెంట్స్లో తెచ్చిన ఇస్ దిస్ అనమాట. సో అయితే రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా కొనసాగాలని చాలామంది కోరుకుంటున్నారు. That you should continue and your mission should be accomplished, and sir. Yeah. So అంటే see, how do you see the current challenges and ఇప్పుడు of course you will go to court through legal process. నేను లీవ్ అప్లై చేస్తే కూడా 1 నెల క్రితం అప్లై చేశాను. అప్లై చేసి అందరూ ఏమనుకున్నారంటే కోర్టు జడ్జిమెంట్ వస్తే నేను లీవ్లు వెళ్ళారు అనుకున్నారు. కాదు, నేను నెల క్రితం ఎప్పుడో అప్లై చేసుకుని కేరళలో నాకేదో పర్సనల్ పనులు ఉంటే వెళ్ళాను. దాదాపు 7-8 రోజులు వెళ్ళాను లీవ్లు. ఆ టైంలో ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్కి వెళ్ళారేమని అనుకున్నారు, కానీ అలా ఏం లేదు. నేను అంతకుముందే కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది 28 అయితే నేను 25 నుంచి లీవ్లో ఉన్నాను. సో నో స్ట్రెస్ అట్ ఆల్. నేను రిలాక్స్గా ఉన్నానండి. మళ్ళీ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్, అగైన్ మా వర్క్ జరుగుతుంటుంది. చేస్తూ మేము ఏదైతే గతంలో చేసామో వర్క్ని చేస్తూ ఉంటాం, ఇంకా జాగ్రత్తగా చేస్తాం, ఇంకా ప్రజల మన్ననలు పొందడానికి చేస్తాం. ఇంకా కోర్ట్స్లో కూడా మాది ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరుగుతుంటే అవి కూడా సవరించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ, కోర్ట్స్ కూడా ఆ ఇంప్రెషన్ కూడా రాకుండా, అంటే మనం ఇలా చేయట్లేదు అనేటువంటి విధంగా కూడా దాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ అన్నిటినీ చేసుకుంటూ విల్ బీ ఇంకా బెటర్గా ఇవాల్వ్ అవ్వడానికి ఏజెన్సీని మేము తీసుకెళ్తాం. సో పంచభూతాల్లో సార్ పృథ్వీ అండ్ మన అప్ అంటే నీళ్ళని ఆక్యుపై చేసిన దాన్ని మీరు కొరడా జుడిపిస్తున్నారు. ఇప్పుడు ఇలా పెరుగుతోంది నగరం, 67 అంతస్తులు, 70 అంతస్తులు, పైనుంచి చూస్తే ఫ్రెష్ గాలి వస్తుంది, ఓజోన్ లేయర్ బాగుంటుంది, ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు చాలా మంది. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు సచ్ బిల్డర్స్ అండ్ ఆల్సో ఆర్ సివిలియన్స్, బికాస్ అది కొనాలా కొనకూడదు అని. అలాగే నేను హూ am I to comment on high rise buildings and all అండి. నేను అది ఒక అంటే వాటికి పర్మిషన్ ఇష్యూస్ ఏమి ఉండవు కదా ముందు వాళ్ళకేం ప్రాబ్లం లేదండి. దట్ ఈస్ అ గవర్నమెంట్ పాలసీ, ఏది అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వటం అనేది, దానికి వాళ్ళు బిల్డర్స్ కడుతున్నారు. సో అది ఎవరి వాళ్ళ విజ్ఞతకి అనమాట. కొంతమంది హై రైజ్ కావాలనుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు, కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకుంటాడు, కొంతమంది ఏది వాళ్ళ స్టాండర్డ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్లో 3 అంతస్తులు 5 అంతస్తులు దాంట్లో కొనుక్కు ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఇల్లు అలా అనేది సాకారం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ ఏంటంటే ఇట్లాంటి నాలెడ్జ్ని పెంచుకోండి, వ్యవస్థల గురించి సిస్టమ్స్ గురించి పెంచుకోండి. ఎవడో ఊరినే సోషల్ మీడియాలో ఎవడో ఏంగానే కింద ఎవడో పోస్టులు వేస్తాడు, పోస్టులు వేయంగానే దాన్ని చూసి ఇదంతా మీరు వెళ్తే కనుక అవన్నీ డబ్బులు ఇచ్చి పెట్టే పోస్టులు చాలా ఉంటాయి. అండ్ వ్యూస్ కోసం పెట్టేది ఏదో తిట్టి కాసేపు ఏదో చేసి ఇది చేయి అది చేయలేదు అని అంటుంటారు అన్నమాట. సో ఈ కాదు, డోంట్ గెట్ ఎమోషనల్లీ క్యారీడ్ అవే. బ్యాలెన్స్డ్గా థింక్ చేస్తూ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఒక డెసిషన్ తీసుకునేప్పుడు మీ నాలెడ్జ్ విల్ బీ వెరీ యూస్ఫుల్. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా లేదన్నా కానీ కూడా దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ అనమాట. సో ఆ దిశగా హైడ్రా కూడా మీ అందరికీ కూడా మేము ఎందుకు ప్రతిదీ కూడా మేము పబ్లిక్ ఏది వచ్చినా కానీ కూడా మేము ఎందుకు ప్రజలకి రోజు ప్రజావాణి జరిగినప్పుడు ప్రెస్ రిలీజ్ ఇస్తాం,
ప్రజలకు నాలెడ్జ్ పెంచాలి. సార్ ఎవ్వరు చదవరు సార్ ప్రెస్ రిలీజ్. చదవరు. మీరు స్వయంగా వచ్చి ఎలా అయితే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అని పెట్టారు, అలా మీరు హైడ్రాకి బాత్ అని చెప్పి జనాలకి హైడ్రాకి బాధ కాదు, నాగార్జున గారిది లేకపోతే 4-5 ఇమీడియట్గా కొన్ని కూలగొట్టం కానీ అందరికీ ఎఫ్టీఎల్ గురించి అందరికీ తెలిసిపోయిందండి. అందరికీ ప్రతి వాడు ఎవ్రీబడి న్యూ వాట్ ఈజ్ ఎఫ్టీఎల్, వాట్ ఈజ్ ఎ బఫర్ జోన్. నార్మల్గా తెలుసుకోవడానికి ఎవడు కూడా పెద్ద ఆసక్తి చూపించరు. బట్ ఎప్పుడైతే కనుక కొంత ఏది అక్కడ ఏంట్రా ఇదని వాళ్ళ అటెన్షన్ని మనం అటువైపు తీసుకొచ్చినప్పుడు అప్పుడు దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ అమ్మా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్టీఎల్ నౌ. అది కూడా స్ట్రాటజిక్ అనుకున్నారు. హైడ్రా చూసారా, వాళ్ళు హీరోయిజం చూపించుకుంటున్నారు, వాళ్ళు అది ఇది నాగార్జున గారిదే తీసేశారు అంటే వాళ్ళు ఎవరికి బెదరర్ అని చెప్తున్నారంటే. బట్ ద మెసేజ్ ఇస్ క్లియర్ సార్. ఐ థింక్ ఇప్పుడు నౌ ఎవ్రీ కంట్రీలో ఉన్న చాలా స్టేట్స్ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ ఇది తెలంగాణ మోడల్ అండి, హైడ్రా మోడల్. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎమ్యులేట్ దిస్ ఇన్ దే స్టేట్స్ ఆల్సో. మిమ్మల్ని సార్ ముంబైలోనో ఢిల్లీలో తీసుకెళ్తే అసలు ఆ సిటీలు మొత్తం ముంబైలో ఒక ఆయన ఎక్స్ ఎంపీ ఉన్నారండి, బీజేపీ ఎక్స్ ఎంపీ. హీ వాజ్ ఫార్మర్ ఐసీసీఆర్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని చెప్పేసి హీ హాజ్ రిటన్ ఏ పెద్ద ఆర్టికల్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్, మనం ఎప్పుడు చూశాను. హీ వాజ్ మెన్షనింగ్ ఆయన ముంబై నుంచి ఎంపీగా కూడా ఉన్నారు, ఇప్పుడు లేరు. బట్ ఇంతకుముందు ఈజ్ నో మోర్ ఎన్ ఎంపీ, బట్ ఈజ్ అన్ ఎక్స్ ఎంపీ. ఈజ్ మా ఆర్టికల్ రాస్తూ ముంబైకి ఇట్లాంటి మోడల్ రావాలి, హైడ్రా మోడల్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వారు ఇంతకుముందు అండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీఆర్. సో ఆయన హీఈస్ వాచింగ్ ఫర్ హైడ్రా. అంటే పార్టీలకు అతీతంగా అది బీజేపీ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఏది ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, ఇట్లా ఎక్కడ ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కానీ ఎవ్రీబడి నౌ రైట్ థింకింగ్ పీపుల్ ఆల్ విల్ సపోర్ట్ ఎన్ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్. ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే ప్లీజ్ డూ లెట్ us నో. మా వైపు నుంచి మాకు తప్పులు జరుగుతుంటే మాకు తెలియజేయండి. వీఆర్ హియర్ టు కరెక్ట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ సిస్టమ్ విచ్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్, ఆన్సరబుల్ అండ్ విచ్ ఈస్ ఫర్ ద పబ్లిక్ అనేటట్టు అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఓకే, సో ఐ థింక్ ఐ హావ్ క్లారిఫైడ్ మెనీ ఆఫ్ ద పాయింట్స్. దాదాపు క్లారిఫై అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. కానీ ఇది అడక మాలేకపోతున్నారు మీరు. నక్సలైట్లు లేకపోతే ఇంకా చాలామంది రకరకాల యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గ్రూప్స్ని ఎదుర్కొన్న హీరోయిక్ ఆఫీసర్ రంగనాథ్ గారు అంటే, బట్ ఈ హైడ్రా క్రమంలో మీకు బెదిరింపులు వచ్చాయా సార్? అలా బెదిరింపులు అలా ఏముండదు. బెదిరింపులు అనేది అట్లా ఉండదు, అట్లా కూడా ఉండదండి. ప్రెషర్స్ అనేది అన్నిట్లో ఉంటాయి. ప్రెషర్స్ అనేది అంటే వాట్ ఈస్ ప్రెషర్ అంటే తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ప్రెషర్స్ అనేది మా వాళ్ళది వదిలే మనవాడే హైడ్రా కాదు. ఒక ఎస్పీగా పనిచేస్తున్నాం, ఒక కమిషనర్ పోలీస్గా పనిచేస్తున్నాం, లోకల్గా ఉన్న ఎవరో ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో ది కాల్ సేయింగ్ దట్ కేసు పెడితే కనుక మీరు ఒకసారి చూడండి రంగనాథ్ గారు, అది చూడండి అని అంటారు. దే విల్ నెవర్ సే దట్ మా దాన్ని వదిలేయండి అని. అట్లాంటి వాళ్ళకు మనం అంత స్కోప్ కూడా ఇవ్వం. అంటే ముందు అసలు ఫోన్ చేసి అడిగే ఆ చనువు కూడా ఇవ్వం అనమాట. అదే ఆ ఈక్వేషన్ ఉండదు అనమాట. ఆ వేవ్ లెంత్ అవ్వదు. మా వాడిని వదిలేయండి, వేరే వాడిని పెట్టండి, అట్లా ఉండదు అనమాట. అది చేసే ఆఫీసర్ అయితే నేను కాదు. అది అందుకోసం వాళ్ళకి వాళ్ళు స్పష్టంగా వాళ్ళు అడిగేటప్పుడు మీరు ఒకసారి మళ్ళీ చూడండి, అవతల కోణాన్ని కూడా ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఓకే మనం తెలిసిందే రైట్ అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. చూడని కోణాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యే చెప్పారో, ఒక మంత్రి చెప్పారో ఉన్నారనుకోండి, చెప్పినప్పుడు తప్పకుండా పరిశీలిస్తాం. మళ్ళీ రెండోసారి జాగ్రత్తగా చూస్తాం వాళ్ళు చెప్పిన కోణాన్ని కూడా. సో ఇక్కడ కూడా మేము ఏమన్నా హైడ్రా దీన్ని చేస్తున్నప్పుడు ఏమండి మీరు రంగనాథ్ గారు ఇదిగో మీరు ఇది చేస్తున్నారు, బట్ లుక్ ఎట్ దిస్ సైడ్ అని పొలిటీషియన్ సంబడి విల్ కాల్. ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా కాల్ చేసినంత మాత్రం ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. వాళ్ళ బాధ్యత అది చెప్పడానికి. నా బాధ్యత కూడా అది వింటాం కూడా నా బాధ్యత. దెన్ ఐ విల్ మేక్ ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రాపర్గా అంతా చూసిన తర్వాత దెన్ డెసిషన్ విల్ టేక్ ఇట్ యాజ్ పర్ ద మెరిట్స్. ఇన్ఫాక్ట్ కొత్తలో పాజిటివ్గా ఒకటి వచ్చింది, సీఎం గారి బ్రదర్ గారి ఇది కూడా వదలలేదు హైడ్రా అని. మీరు అది అక్కడ సీఎం గారి తిరుపతి రెడ్డి గారిది అది అగైన్ ఈజ్ ఇన్ ద బఫర్ జోన్ అని చెప్పి అంటారు. దాన్ని ఎందుకు ముట్టరు మీరు అని అంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ ఎఫ్టీఎల్ తర్వాత ఎక్కడో దూరంలో ఉంటుంది. 100 ఇల్లులు ఉన్నాయి, 1000 ఇల్లులు ఉన్నాయి. అంటే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఒకటే కూలగొట్టాలా? 1000 ఇల్లులు అన్ని కూలగొట్టద్దా మరి ఇప్పుడు? అట్లానే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది, ఏది జనవాడలో ఉంది. ఉంటే కనుక అది 111 వైలేషన్ అని చెప్పేసి ఏదో కొన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు అట్లా 1000 ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి దీన్ని ఒకదాన్ని ఎందుకు చేస్తాం? అలా సెలెక్టివ్. అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా సెలెక్టివ్ అప్రోచ్ ఒకటి అంటుంటారు అందరూ. సెలెక్టివ్గా పోతుంది. వీఆర్ నాట్ సెలెక్టివ్. సెలెక్టివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కోర్ట్స్ ఉంటాయి, కొన్ని కేసెస్ రోజువారీ పోస్టింగ్లు ఇస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. డస్ ఇట్ మీన్ సెలెక్టివ్? ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కొన్నిటికి. ఇప్పుడు మేము కూడా నేను ఒక సిపిగా ఉన్నాను అనుకోండి, 1000 కేసులు రిజిస్టర్ అవుతాయి పోలీస్ స్టేషన్లో, 1000 కేసులు ఉంటాయి. దాంట్లో కొన్ని కేసుల మీద నేను దృష్టి పెడతాను. దాని అర్థం ఈజ్ ఇట్ సెలెక్టివ్ కాదు, అది ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద పెడతాం అనమాట. మేము పెట్టేది ఎట్లా పెడతాము? పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ నుంచి ప్రయారిటీ ఇస్తాం, ప్రజావాణి నుంచి వచ్చే కంప్లైంట్స్ ప్రయారిటీ ఇస్తాం, వాటికి ఇస్తాం.
చాలా వాటిని మేము మిస్ అయిపోతుండొచ్చు, ఇదంతా ట్రాక్ చేయకపోవచ్చు. అంత మాత్రాన ఈ సెలెక్టివ్ ఉన్నాడు అవి వదిలేసారు అనేది కాదనమాట, మళ్ళీ దాని మీదకి వస్తుంటుంది అనమాట. సో వీఆర్ నాట్ సెలెక్టివ్. ఇప్పుడు సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటుంది, ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కడో చెక్ చేస్తున్నప్పుడు 100 బండ్లు పాస్ అవుతుంటాయి, 4 బండ్లని చెక్ చేస్తాడు, అన్నీ ఆపలేడు కదా, మధ్యలో ఆపుతాడు, మళ్ళీ వదిలేస్తుంటాడు అట్లా చేస్తాడు. ఎందుకంటే అన్నీ ఆపితే కనుక మొత్తం జామ్ అవుతుంది హెవీ రోడ్ అయితే. ఏం చేస్తాడు, కొన్ని చోట్ల చెక్ చేస్తాడు, మళ్ళీ వదులుతారు. నేను ఐ వాజ్ దేర్ ఇన్ ట్రాఫిక్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 years. ఐ నో. అంతా మొత్తం ఆపేస్తే కనుక వేల లక్షల వెహికల్స్ తయారైతాయి అనమాట. అందుకు ఏం చేస్తారు, కొంత చెక్ చేస్తారు, మళ్ళీ అవగానే మళ్ళీ వదిలేస్తారు. డస్ ఇట్ మీన్ ఈ సెలెక్టివ్? పరిస్థితి బట్టి అక్కడ చేస్తున్నాడు అనమాట. అంతేగాని అట్లా. సో వీఆర్ నాట్ సెలెక్టివ్, నాట్ పార్షియల్, యు ఆర్ నాట్ సెలెక్టివ్, వీఆర్ నాట్ సెలెక్టివ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. బట్ సార్, ఐ వుడ్ క్లోజ్ ఆన్ అ నోట్ సేయింగ్ దట్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ గ్రాబర్స్ ఆర్ యూజువలీ పొలిటికల్ లీడర్స్. సో అంటే ఐ డోంట్, ఇన్ మెనీ కేసెస్ నేను అట్లా ఐ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దట్. మెనీ ల్యాండ్ గ్రాబర్స్ బికమ్ పొలిటీషియన్స్ లేటర్. బట్ రెండిటికి రియల్ ఎస్టేట్ కి పాలిటిక్స్ కి ఒక దగ్గర అంటే ఇట్స్ ఒక బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్, ఈ నెక్సెస్ అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా చోట్ల నుంచి ఉందన్నమాట. ఈ నెక్సెస్ ఉంది, అదే నెక్సెస్ కంటిన్యూ అవుతుంది అనమాట, అంతే. సో ఎక్కడెక్కడ ఉన్న చాలా చోట్ల ఈ ల్యాండ్ గ్రాబింగ్లో కూడా అన్నిట్లో ఇదే ఉంటుంది ఎక్కడైనా కానీ. దిస్ ఇస్ ద మనకు తెలిసిన చరిత్ర ఇది అంతా కూడా. సో ఆ చరిత్రలో ఇది కూడా అనమాట, ఇది బ్యూరోక్రసీ అండ్ ఇది బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా. అందరు కాదు, అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్పని అనడానికి లేదు. చాలామంది మంచిగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వల్ల ఈ అందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. కొంతమంది పొలిటీషియన్సే ఇట్లాంటి సమర్థిస్తుంటారు, ఇది తప్పుడు పద్ధతులు, అందరూ చేయరు. కొంతమంది సివిల్ సర్వెంట్సే చేస్తారు, అందరూ చేయరు. ఇది ఇట్లాంటి తప్పుడు అంటే నేను అందరిని తెచ్చి ఒకే దాని కింద కట్టేసి వీళ్ళందరూ మొత్తం యాజ్ ఎ క్లాస్ దే ఆర్ టోటల్లీ ఇది అనేది అనట్లేదు. దీంట్లో కొంతమంది మంచి ఉంటారు, చెడు ఉంటారు. సో చెడు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాంగ్ అయినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. నిజంగా తలాబుల నగరం మన హైదరాబాద్ నగరం, ఆ తలాబుల నగరంగా మళ్ళీ రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారకులు రంగనాథ్ గారు. నేను కాదు, గవర్నమెంట్ అగైన్ గవర్నమెంట్ అసలు ఇన్స్టిట్యూషన్ తీసుకురావటం అండ్ సాలిడ్గా దీనికి సపోర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి గారు అండ్ ప్రభుత్వం అందరూ కూడా అండ్ మీలాంటి రైట్ థింకింగ్ పీపుల్, జర్నలిస్ట్, మీడియా అండ్ పబ్లిక్ చాలామంది ఇప్పుడు వేల మంది దే ఆర్ కమింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హైడ్రా అండ్ టేకింగ్ అవుట్ ర్యాలీస్ అండ్ ఆల్. మన 2 years అయితే కూడా వేల మంది దే కమ్ ఆన్ దేర్ ఓన్, ఎవరు మేము అరేంజ్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళందరికీ వాళ్ళు వచ్చేసి. సో పబ్లిక్ ఆర్ సపోర్టింగ్ బికాస్ మా బతుకులు మేము బాగు చేసుకోవడానికి ఇది ఒక సంస్థని ప్రభుత్వం తీసుకొచ్చింది, మా బతుకులు బాగుపడటానికి తీసుకురావడానికి ఇది ఒక సంస్థ అనేది పనికి వస్తుంది. దాన్ని ఈరోజు నేను కమిషనర్గా ఉన్నాను, అది నా అదృష్టంగా. రేపు ఇంకోటి వస్తాడు ఎవడైనా, ఎవరు ఉంటారా అనేది ఇది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో ఈరోజు నేనున్నాను, రేపు ఇంకొక X వస్తాడు, ఇంకోటి Y వస్తాడు. తర్వాత ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ హియర్, గుడ్. సో ఈ ఆపర్చునిటీ నేను ఇచ్చిన దానికి నేను తప్పకుండా ఐ విల్ సీ దట్ ఐ విల్ ట్రై టు డూ ద మ్యాక్సిమం బెనిఫిట్ టు ద పబ్లిక్. అండ్ పబ్లిక్ కూడా అది మనం మంచి చేసే కొద్దీ వాళ్ళు అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు తప్పకుండా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, రైట్ థింకింగ్ వాళ్ళు, దే వాంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్ ఇన్ ద కంట్రీ. రిఫార్మేటివ్గా ఉండాలి మన కంట్రీ. ఎవ్రీబడి వాంట్స్ అవర్ కంట్రీ టు ప్రోగ్రెస్, మంచి వైపు తీసుకెళ్ళాలి, అందరికి ఉద్యోగాలు రావాలి, అందరికి ఉపాధులు దొరకాలి, మంచి దిశలో జరగాలి, రూల్స్ ఫాలో అవుతూ అందరికి కూడా ఇది ఉండాలి. అంతేగాని దొంగలు చెప్పి వాళ్ళు తయారు చేసుకున్నది వాడు వైలేట్ చేసి వాడు తప్పుని రైట్గా చేయాలని చూసి అవి కాదనమాట. ఆ సిస్టమ్స్ మనకు వద్దు. వీ వాంట్ టు హ్యావ్ ఏ గుడ్ సిస్టమ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ హైడ్రా ఈస్ ట్రైయింగ్ టు డూ ఇన్ ద సిటీ. అండ్ గ్రేట్ కాంప్లిమెంట్ సార్, మీ ఆఫీస్ చాలా బాగుంది. మా ఆఫీసా ఇది అందుకోసం అండి, ఇది వీ హ్యావ్ ఏ గుడ్ వ్యూ ఆఫ్ హుస్సేన్ సాగర్. సో ఇది ఈవీడిఎం నుంచి ఉండింది 2018 నుంచి. ఇది ఈ ఆఫీసు ఈవీడిఎం కింద ఇచ్చారు అప్పుడు, ఆ తర్వాత దాన్ని హైడ్రాకి ఇచ్చారు. సేమ్ అదే లేక అలా హుస్సేన్ సాగర్ చూస్తుంటే మీకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటి మనకి నగరంలో అన్ని చోట్ల ప్రత్యక్షం, అన్ని చోట్ల లేక్స్ అట్లా మీకు మంచి వ్యూస్. ఇప్పుడు అంటే మా వాళ్ళు అందరూ అంటుంటారు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కూడా కొనట్లేదు ఎవరు అని చెప్పి. డౌట్లు ఉంటాయి సార్ జనాలు. లేక్ వ్యూకి విరుద్ధం కాదు, లేక్ ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా కాపాడి ఆ తర్వాత కట్టుకోండి. ఎవడొద్దు అంటున్నాడు? లేక్ వ్యూ చూడండి, లేకపోతే మీరు మంచి హిల్లీ ఏరియా ఉంటే హిల్లీ ఏరియాని వ్యూ చేయండి. ఎవడొద్దంటలేదు. మీరు ఆ లేక్లోకి ఎంటర్ అయ్యి లేక్లో కట్టి నేను లేక్లో ఉండి నేను లేక్ని యూజ్ చేస్తానంటే ఒప్పుకోమన్నమాట. అయితే మాస్టర్ కీ ఈజ్ విత్ ద పీపుల్ గ్రాంటింగ్ పర్మిషన్స్. ఐ థింక్ మీ ఈ ఇనిషియేటివ్తో తప్పకుండా అన్ని లెవెల్స్ లో కూడా ఇప్పుడు అధికారులు కూడా జాగ్రత్తగా ఇస్తున్నారు, చాలా జాగ్రత్తలు పడతారు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం చాలా రిఫార్మేటివ్గా ఎవరైతే ఇరిగేషన్ కొంతమంది తప్పుగా చేసిన వాళ్ళు అందరినీ బయటకు పంపించేశారు. 108 మంది ఎంతమంది ట్రాన్స్ఫర్ చేశారు. సో ప్రభుత్వం ఇది ఆల్సో మేకింగ్ లాట్ ఆఫ్ సిస్టమిక్ కరెక్షన్స్ అండి. సో చేస్తున్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ ద సిస్టమ్ టు బి బెటర్ కదా. అవును. సో మంచి ఇది తప్పులు జరగకూడదు అని చేయడానికి పబ్లికే చైతన్యం అయితే ఇంకా ఆటోమేటిక్ తప్పులు అసలు జరగవు అనమాట. అల్టిమేట్ మేము సాధించిన ఏదైనా హైడ్రా సాధించిన ఘన విజయం ఏమైనా ఉందంటే
నెంబర్ 1 అండ్ నేను పెట్టేది ఏంటంటే పబ్లిక్ని చైతన్యపరచడం. దట్ ఈస్ దిస్ థింగ్. సో దట్ ఈస్ అవర్ విక్టరీ అని అనుకుంటాం అనమాట. అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ రిక్వైర్డ్. ఏదైనా కానీ దేంట్లో అయినా కానీ అది ఉంటే కనుక అన్నిటి మించి ఏమీ లేదనమాట. డూ యూ పర్సనలీ ఓవర్సీ సార్ ఈ వెళ్ళినప్పుడు బుల్డోజర్లు వెళ్ళినప్పుడు, లేకపోతే డూ యూ పర్సనలీ ఓవర్సీ సమ్ ఆఫ్ దెమ్? నాట్ బుల్డోజర్లు అనేది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం, చెరువులు తయారవుతున్నాయి కదా, చూస్తున్నారు అద్భుతమైన 25 చెరువులు తయారవుతున్నాయి. సో కూలగొట్టడం అనేది మొదటి మెట్టే. ఆ తర్వాత నిర్మించడం మాది అసలు చేసేది. అంతా కూలగొట్టేది మాది అంతా బుల్డోజర్ కాదు. నిర్మించడం ఈజ్ అవర్ యాక్చువల్లీ, దట్ ఈస్ అవర్. బట్ కూలగొట్టడం ద్వారా నిర్మిస్తున్నాం అనమాట. సో అంటే ఏంటి, దిస్ ఈస్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. ఓకే, సో వీఆర్ ట్రైంగ్ టు ఆన్ ద డిస్ట్రక్షన్ వీఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ సంథింగ్ మోర్ విచ్ ఇస్ లాంగ్ లాస్టింగ్. నెక్స్ట్ 100 సంవత్సరాలకి కావాల్సినటువంటి సిటీని నిర్మిస్తున్నాం అనమాట. దానికి మేము కూడా మాకు చేసేటటువంటి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇస్ దిస్. 100 చెరువులు తయారవుతాయి, 100 చెరువులు కాపాడబడతాయి. కొండలు గుట్టలు ఎవడన్నా కొట్టేయాలని చూస్తే దాన్ని అడ్డుపడుతున్నాం. మన లోతు గుంటలో అయినటువంటిది అట్లానే ఏదైతే దట్ ఇస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న రాక్స్. అది ఎన్వైరన్మెంట్ని యూ షుడ్ సేఫ్ గార్డ్ ఇట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఇచ్చిన బ్రంట్లాండ్ కమిషన్ అని నార్వేజియన్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. సో డెవలప్మెంట్ విచ్ నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈ రోజు నువ్వు డెవలప్ చేసుకో, మంచిగా బాగా గ్రో, మంచిగా డెవలప్ అవ్వు. బట్ అలానే నువ్వు ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ని నువ్వు కాంప్రమైజ్ చేయొద్దు. వాళ్ళ గ్రోత్ని స్టంటెడ్ గ్రోత్గా చేసేటటువంటి చెరువులు ఆక్రమిస్తే ఈ రోజు నువ్వు చెరువులు ఆక్రమించి నువ్వు లాభం చేసుకున్నావు. బట్ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ దట్ ఈస్ వాట్ హైడ్రా ఈస్ డూయింగ్ ఇట్ అండ్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్. వండర్ఫుల్ సార్. రంగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఇవాళ చాలా విషయాలలో క్లారిటీ పొందారు. నాట్ ఈవెన్ క్లారిఫికేషన్, ఐ వుడ్ సే క్లారిటీ పొందారు. ఫైనలీ సార్, మీ హెల్త్ రొటీన్ ఎలా ఉంటుంది? డూ యూ టేక్ కేర్? నేను కేరళకి వెళ్ళింది కూడా అట్లానే. యాక్చువల్గా ఏంటంటే 10 రోజులు లీవ్ పెట్టి వెళ్ళింది కూడా టు బీ అవే ఫ్రమ్ ఆల్ దీస్ ఇదంతా లేకుండా ప్రశాంతంగా అక్కడ ఉండి. ఐ వాజ్ ఇన్ సమ్ ఆయుర్వేదిక్ రిసార్ట్ యాక్చువల్ విత్ మై వైఫ్. సో అక్కడికి వెళ్ళి హాయిగా మంచిగా వీ హ్యాడ్ ఏ గుడ్ దిస్ థింగ్. అక్కడ స్టే మంచిగా పుల్ డౌన్ చేసి కాస్త 4 కేజీలు తగ్గి, సో అక్కడ మళ్ళీ కాస్త మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చాం అనమాట. వచ్చి మళ్ళీ మొదలెట్టాం, మళ్ళీ ఉద్యోగం చేయడం, ఎక్కడికి పోవట్లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను. సో మంచి నీట్గా నేను మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే మ్యాండేట్ ఉందో, ప్రజలు మమ్మల్ని నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని తప్పకుండా ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి హైడ్రా విల్ డూ విత్ రిన్యూడ్ విగర్ అనమాట. సో విత్ రిన్యూడ్ దిస్ థింగ్ ఉత్సాహంతో చేస్తాం అన్నమాట. అండ్ మీ సహేతుకమైన ఈ ప్రణాళికలో మేము కూడా మీతో కలిసి నడుస్తాము తప్పకుండా. ఆల్ రైట్ స్పిరిటెడ్ పీపుల్, ఆల్ పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్, ప్రతి వాడు సొసైటీని మంచి దిశగా కావాలనుకునే మీలాంటి వాళ్ళందరూ, ఎవ్రీబడి ఐఎమ్ షూర్ విల్ సపోర్ట్ హైడ్రా. ఇంకా మీరు చూస్తారు ఈ సంవత్సరం ఇంకా పబ్లిక్ ఒపీనియన్ ఇంకా ప్రాపర్గా ఇది వస్తుంది. ఇంకా చాలామంది విల్ ఫాలో ఇట్ బికాస్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, అవర్ యాక్షన్స్ ఆర్ క్లియర్. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఒకటి చెప్పి ఒకటి చేసేది ఏమీ ఉండదు. చేసేది చెప్పేది అన్నీ ఒకటే ఉంటాయి అన్నమాట. ఓకే, వండర్ఫుల్ సార్. రంగనాథ్ గారు, దిస్ హస్ బీన్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంటర్వ్యూస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను చెప్పాను కదా ఇందాక, నాకు మీ ఇంటర్వ్యూస్లో నచ్చేది కూడా రామ్ గోపాల్ వర్మ గారి రామూయిజం అది ఉంటుంది, చాలా బాగుంటుంది. అది రామూయిజం, రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకు ఉన్నటువంటి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ నేను చాలా బాగా ఆండ్రాన్ ఫిలాసఫీ అది మాట్లాడుతుంటారు. సో ఐ లైక్ హిస్ కొన్నిట్లో నేను ఏకీభవించను కొన్ని దాంట్లో, బట్ కొన్ని చాలా బాగుంటాయి. ఇంట్రెస్టింగ్గా హీ గివ్స్ ఎ న్యూ డైమెన్షన్ టు థింకింగ్ అనమాట. సో అది ఒకటి బాగా చూస్తుంటాను. ఇంకా కొన్ని మీరు ఇంటర్వ్యూస్ కొన్ని డాక్టర్స్ని చేసినవి కూడా ఐ కీప్ వాచింగ్ దోస్ థింగ్స్ అంటే డెప్త్లో మాట్లాడుతుంటారు. ఐ థాట్ అందుకోసం ఆ డెప్త్లో నేను ఈరోజు ఐ ట్రై టు గెట్ ఇన్ టు దట్ కాన్వర్జేషన్. ఐ థింక్ చాలా కూలంకషంగా మీరు చెప్పినవన్నీ నివృత్తయ్యాయి, అందరి డౌట్స్ సార్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, ఎనీ రైట్ థింకింగ్ పీపుల్ అంటే సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళందరూ మీ ఇంటెన్షన్ని తప్పకుండా గమనిస్తారు. అండ్ ఆ కొద్ది మందికి ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ క్రమంలో వారికి కూడా న్యాయపరమైన పరిష్కారం వస్తుంది. తప్పకుండా వీ వాంట్ ఎవ్రీబడి టు బి హ్యాపీ. నాట్ దట్ కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఇబ్బంది పడాలనేది కాదు, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళు కూడా ఏమైనా చేయగలిగేది మా వైపు నుంచి, ఎవరైనా నష్టపోయిన వాళ్ళు కూడా దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ హైడ్రా. 2 bedroom దే కెన్ అప్రోచ్ అండ్ సేయింగ్ దట్ మీరు మమ్మల్ని ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా ఉంటే మేము కూడా విల్ ట్రై టు సీ దట్ మా గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి కూడా విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్, బట్ విత్ ఇన్ ద లీగల్ అంబిట్ అనమాట. అది చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. We look forward to the next conversation, maybe as we progress further ఇంకా హైడ్రా ఇతర ఆపరేషన్స్ తర్వాత కూడా. నమస్కారం.